మై డియర్ బయోబడీస్, ఎలా ఉన్నారు అందరూ? సో క్లాస్ 10 స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, మీ అందరికి 7th చాప్టర్ ఏంటంటే కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో ఇది ఒక ఎక్స్ట్రా చాప్టర్. ఏపీ వాళ్ళకి, సిబిఎస్ఈ వాళ్ళకి ఇది లేదు. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్. సో ఇది ఒక చాలా సింపుల్ చాప్టర్. ఓకే, అంటే ఒక స్టోరీ లాగానే మీరు వినండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఏం అడుగుతారు స్పెసిఫిక్ గా నేను మధ్య మధ్యలో చెప్తాను. సో జస్ట్ లిసన్, 1.5x స్పీడ్ లో అయినా వినండి. సో వినేసేయండి, మొత్తం చాప్టర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో వన్ షార్ట్ లో ఐ విల్ బి కంప్లీటింగ్ దిస్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో లెట్స్ బిగిన్. ఆల్ దీస్ వన్ షార్ట్ వీడియోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రివిజన్, SA1 ఎగ్జామ్ కన్నా అప్పుడు, ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు, ప్రీ ఫైనల్ అప్పుడు. ఓకే, ఎప్పుడైతే మీరు ఒక ఫాస్ట్ రివిజన్ చేద్దాం అనుకుంటున్నారు, all these are very important. Okay, one shot videos, right? Life processes. What are life processes? Chapter pair enti coordination in life processes, right? So coordination manaki telusu, control and coordination manam nerchukunnamu. Life processes ante nutrition, respiration, transportation, excretion, ivanni actually life processes. Okay, so any process which is required for the సర్వైవల్ ఆఫ్ వన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం సరిగా సర్వైవ్ చేయాలంటే బేసికలీ ఈ లైఫ్ ప్రాసెసెస్ అవసరం అన్నమాట. న్యూట్రిషన్ అవసరం, ఇది లేకపోతే వన్ కెన్ నాట్ సర్వైవ్. కంట్రోల్, కోఆర్డినేషన్, ఎక్స్క్రీషన్, దెన్ రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ లేకపోతే వి విల్ నాట్ సర్వైవ్. ఓకే, సో ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంటుంది? ఓకే, సో హౌ దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ అవర్ బాడీ టు ఫంక్షన్ స్మూత్లీ, మన బాడీ సరిగా స్మూత్లీ ఫంక్షన్ చేయాలంటే ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఆర్ లింక్డ్ అప్ విత్ ఈచ్ అదర్. అంటే న్యూట్రిషన్, రెస్పిరేషన్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్, ట్రాన్స్పోర్టేషన్, రెస్పిరేషన్, ఎక్స్క్రీషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ మన బాడీలో ఏదైతే ఉన్నాయో దే షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఆర్ లింక్డ్ అప్ ఫర్ అవర్ స్మూత్ సర్వైవల్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, డైజెస్టివ్ సిస్టమ్. ఫస్ట్ మనం డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. హౌ ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ విత్ అదర్ సిస్టమ్. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్ మనం న్యూట్రిషన్ లో నేర్చుకున్నాము. సో అది మన బాడీలో ఉన్న అదర్ సిస్టమ్ తో కోఆర్డినేటెడ్ గా ఎలా ఉంటుంది, లెట్ us అండర్స్టాండ్ విత్ ఎగ్జాంపుల్. అంటే మనకు ఆకలి అవుతుంది, మనం ఫుడ్ తింటున్నాము, దెన్ డైజెషన్ జరుగుతుంది, దెన్ యూటిలైజేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ అవర్ బాడీ. డైజెషన్ తర్వాత మన బాడీ దాన్ని న్యూట్రియంట్స్ ని ఎలా యూటిలైజ్ చేస్తుంది. సో హౌ డిఫరెంట్ సిస్టమ్స్ ఆర్ కోఆర్డినేటెడ్ విత్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఓన్ గానే ఏమైనా రన్ చేస్తుందా? లేదు, అదర్ సిస్టమ్స్ ఆర్ ఆల్సో హెల్పింగ్ ఇట్. ఓకే, సో హౌ ఇట్ ఈస్ హెల్పింగ్, లెట్ us అండర్స్టాండ్. ఫస్ట్ we will try to understand hunger, ఆకలి. సో హౌ hunger is stimulated. ఓకే, సో ఆకలినప్పుడు we feel so irritated, అయ్యో నాకు ఫుడ్ కావాలి అంటే we cannot do any other work, isn't it, if we are really hungry. So food, whatever food we are eating, that goes to our digestive system. Digestive system తర్వాత ఆ ఫుడ్ వెళ్ళేది ఎక్కడ? ఆ ఫుడ్ is actually passed on to the blood. అంటే డైజెషన్ తర్వాత ఇక్కడ what is formed? Glucose. So whatever glucose is formed, న్యూట్రియంట్, అమినో యాసిడ్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఆర్ ఫ్యాటీ యాసిడ్, గ్లిసరాల్ కావచ్చు, ఎనీ ఎండ్ ప్రోడక్ట్. ఓకే, అది వెళ్ళేది ఎక్కడికి? టు ద బ్లడ్ వెసల్, isn't it? Then blood will supply that glucose to our brain, to our liver, to our kidney and different organs. అదే కదా జరిగేది డైజెషన్ లో బేసికలీ మనకు. ఓకే, సో we get glucose from our food. This glucose goes to our blood. Then blood will carry to different parts of our body. When glucose is supplied to all parts of our body stays active. సో మీకు ఇప్పుడు అర్థమైందా? సో ఏదైతే ఫుడ్ మీరు తింటున్నారో ఆ ఫుడ్ మన స్మాల్ ఇంటెస్టైన్ లో ఎండ్ ప్రోడక్ట్ ఫామ్ చేస్తుంది. ఆ ఎండ్ ప్రోడక్ట్ వెళ్ళేది ఎక్కడికి? టు ద బ్లడ్. బ్లడ్ విల్ క్యారీ ద గ్లూకోజ్ టు different body parts. So different body parts, each and every cell of our body is getting the glucose. So glucose దొరకగానే we stay active. Okay, so we stay active అన్నమాట. So మెల్లిమెల్లిగా when we are doing any activity, suppose we are playing or studying or jumping or anything, okay, any activity చేసినప్పుడు అదే గ్లూకోజ్ లెవెల్, మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో అది మెల్లిమెల్లిగా పడిపోతుంది. దట్ ఈస్ డిక్రీజింగ్. ఓకే, గ్లూకోజ్ ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో, అంటే
ఎలా డిక్రీజ్ అవుతుంది? ఫిజికల్ యాక్టివిటీ చేస్తే కనుక, ఇఫ్ వీఆర్ డూయింగ్ కంటిన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక పని చేస్తున్నాము అంటే మన సెల్స్ లో ఉన్న గ్లూకోజ్, ఫుడ్ నుంచి మనకు ఏదైతే గ్లూకోజ్ దొరికిందో ఆ గ్లూకోజ్ తగ్గిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ గ్రాడ్యువల్లీ డ్రాపింగ్ డౌన్. సో ఈ టూ కండిషన్స్ చూడండి, అవర్ స్టమక్ విల్ ఎంప్టీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్. వన్స్ డైజెషన్ ప్రాసెస్ ఇస్ ఓవర్, అవర్ స్టమక్ గెట్స్ ఎంప్టీ. ఇంకొకటి, వెన్ గ్లూకోజ్ లెవెల్ ఇన్ అవర్ బ్లడ్ డిక్రీజెస్, మన బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఒకవేళ తగ్గిపోయింది అనుకోండి, ఇవి రెండు కండిషన్స్ లో, ఈ టూ కండిషన్స్ లో జరిగేది ఏంటంటే సంథింగ్ స్పెషల్ హ్యాపెన్స్ ఇన్ ద స్టమక్. అది ఏంటంటే దెర్ ఇస్ వన్ హార్మోన్ విచ్ ఇస్ కాల్డ్ గ్రేలిన్. ఓకే, ఇట్ ఈస్ రిలీజ్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ స్టమక్. దెర్ ఇస్ వన్ హార్మోన్ కాల్డ్ గ్రేలిన్ హార్మోన్. ఆ గ్రేలిన్ హార్మోన్ మన స్టమక్ వాల్ లో రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ గ్రేలిన్ హార్మోన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్, ఆకలి అయినప్పుడు గుడుగుడు 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 సౌండ్ వస్తుంది. ఓకే, ఆ సౌండ్ అసలు ఏంటి? అది హంగర్ ప్యాంగ్స్. ఆ హంగర్ ప్యాంగ్స్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా జనరేట్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, స్టమక్ లో ఉండేది గ్రేలిన్ హార్మోన్. ఈ గ్రేలిన్ హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అయింది? ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ తగ్గిపోయిందో అప్పుడు స్టమక్ వాల్స్ దే ఆర్ రిలీజింగ్ గ్రేలిన్. సో ఈ గ్రేలిన్ ఇట్ గోస్ టు ద బ్లడ్ వెసెల్. గ్రేలిన్ వెళ్ళేది ఎక్కడ అంటే ఆ హార్మోన్ ఇట్స్ పాస్డ్ ఆన్ టు ద బ్లడ్. బ్లడ్ ఇస్ పాసింగ్ దట్ టు ద బ్రెయిన్. అండ్ అప్పుడు బ్రెయిన్ కి సిగ్నల్ వచ్చింది, ఓకే స్టమక్ ఖాళీ ఉందా, బాడీలో గ్లూకోజ్ కూడా తగ్గిపోయిందా. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? ఇట్ విల్ సెండ్ సిగ్నల్ టు ద స్టమక్ టు క్రియేట్ హంగర్ ప్యాంగ్స్. ఓకే, సో అలా గుడ్గుడ్ గుడ్గుడ్ సౌండ్ అనేది మన స్టమక్ లో క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ అయితేనే మనకు తెలుస్తుంది, ఓకే వీఆర్ హంగ్రీ, ఇప్పుడు ఆకలి అవుతుంది, ఇప్పుడు తినాలి. ఓకే, సో అలా మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ హంగర్ ప్యాంగ్స్ వెన్ ఇట్ ఇస్ స్టార్టెడ్, అది ఉండేది ఒక 30 to 40 minutes వరకు. ఓకే, హంగర్ ప్యాంగ్స్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే గుడుగుడు సౌండ్ అవుతూనే ఉంటుంది కదా. ఓకే, సో దిస్ ఇస్ టేకెన్ కేర్ బై టూ థింగ్స్. ఇది మీకు ఎగ్జామ్ లో అడుగుతారు, పార్ట్ బి లో మోస్ట్లీ 1 mark క్వశ్చన్ లో. అది ఏంటంటే డైఎన్సెఫలాన్ ఆఫ్ బ్రెయిన్ కోఆర్డినేట్ దిస్ ప్రాసెస్. వన్ ఇస్ డైఎన్సెఫలాన్ ఆఫ్ బ్రెయిన్. దెన్ 10th cranial nerve. 10th cranial nerve పేరేంటి? వేగస్ నర్వ్. So 10th cranial nerve, vagus nerve also help in sending signal from the brain. ఓకే, సో గ్రేలిన్ వల్ల మన స్టమక్ లో హంగర్ ప్యాంగ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుంది, దేని వల్ల అవుతుంది అంటే టూ థింగ్స్. వన్ ఇస్ డైఎన్సెఫలాన్, వన్ ఇస్ ద 10th cranial nerve ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వేగస్ నర్వ్. ఆల్ రైట్, ఓకే, నౌ యూ సీ హియర్. సో మనము దీంతో కన్క్లూషన్ ఏంటి కన్క్లూడ్ చేసుకోవచ్చు అంటే, గ్రేలిన్ హార్మోన్ కాజెస్ హంగర్ అండ్ వెన్ అవర్ స్టమక్ ఇస్ ఫుల్. ఇప్పుడు గ్రేలిన్ హార్మోన్ వల్ల మనకు ఆకలి అవుతుంది, అంటే ఆకలి అయింది అని మనకు ఆ సెన్సేషన్ తెలుస్తుంది. సో గ్రేలిన్ హార్మోన్ రిలీజ్ అయితే ఆకలి అవుతుంది, మనం తింటున్నాము. తిన్న తర్వాత ఆఫ్టర్ యూ ఈట్, ఓకే, ఒక సటన్ టైం పీరియడ్ వస్తుంది, ఒక లిమిట్ తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఐఎమ్ డన్, ఓకే కడుపు నిండిపోయింది, చాలు మమ్మీ ఇంకా వద్దు నాకు సరిపోయింది, ఇట్లా అంటారు కదా. సో ఆ ఫీలింగ్ మనకు ఎలా వస్తుంది అంటే లెప్టిన్ హార్మోన్ ద్వారా. ఏ హార్మోన్ ద్వారా? లెప్టిన్. సో లెప్టిన్ ఇస్ యాక్చువల్లీ సప్రెసింగ్ ద హంగర్. ఆకలిని సప్రెస్ చేయడం లెప్టిన్. ఆకలిని ఇనిషియేట్ చేయడం దేనివల్ల? అది గ్రేలిన్. ఓకే, సో గ్రేలిన్ కాజెస్ ద హంగర్. ఓకే, స్టమక్ ఎప్పుడైతే ఎంప్టీ ఉంటుందో అప్పుడు గ్రేలిన్ హార్మోన్, అండ్ స్టమక్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఫుడ్ తో, టేస్టీ యమ్మీ ఫుడ్ తినేస్తారు కదా, అప్పుడు స్టమక్ ఫిల్ అవుతుంది, అప్పుడు లెప్టిన్ హార్మోన్ విల్ సప్రెస్ ద హంగర్. ఎస్, డన్, సరిపోయింది, ఓకే ఇంకా వద్దు. అండ్ ఓకే, దాట్ ఈస్ డన్. నెక్స్ట్ ఏంటంటే మనము ఎప్పుడైతే మంచి మంచి టేస్టీ ఫుడ్ తింటున్నామో, వెన్ వీఆర్ వెరీ హంగ్రీ అండ్ వీ ఫీల్ లైక్ ఈటింగ్, ఓకే, సో బిర్యానీ కావచ్చు, పిజ్జా కావచ్చు, ఆర్ బర్గర్ కావచ్చు, ఆర్ రైస్ కావచ్చు, ఎనీథింగ్, రైట్? సో హంగ్రీ వీ ఫీల్ లైక్ ఈటింగ్ గుడ్ ఫుడ్. కానీ హౌ డు వీ నో ద ఫుడ్ ఇస్ ఫ్రెష్ ఆర్ స్టేల్? ఇప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటున్నామా లేకపోతే స్టేల్ ఫుడ్ అంటే స్పాయిల్డ్ ఫుడ్. సో ఫ్రెష్ ఫుడ్ తింటున్నామా, స్పాయిల్డ్ ఫుడ్ తింటున్నామా, అది మనకు ఎలా తెలుస్తుంది? ఓన్లీ టేస్ట్ తో తెలియదు కదా. ఆ టేస్ట్ అంటే సరే, ఆ స్పాయిల్డ్ టేస్ట్ అని ఎలా తెలుస్తుంది అంటే
టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ అది కరెక్టే, కానీ స్మెల్ ఆఫ్ ద ఫుడ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో బోత్ టేస్ట్ అండ్ స్మెల్ టుగెదర్ ఇట్ క్రియేట్స్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫుడ్ అన్నమాట. అందుకే మీరందరూ అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, కోల్డ్ జలుబు అయినప్పుడు ముక్కు ఇట్లా బ్లాక్ అవుతుంది కదా, నోస్ బ్లాక్ అవుతుంది కదా, అప్పుడు ఏది తినాలనిపించో, ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఏమి తినాలనిపించో, అప్పుడు ఏంటంటే మీరు ఏదైనా తింటే అది సేమ్ టేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నోస్ బ్లాక్ అయింది, స్మెల్ రావట్లే. సో టేస్ట్ తో పాటుగా స్మెల్ కాంబినేషన్ ఉంటేనే మనకు యాక్చువల్ ఫ్లేవర్, ఫుడ్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఓకే, సో కోల్డ్ అప్పుడు ఏమైతుంది, అవర్ సెన్సేషన్ ఫర్ స్మెల్ డిక్రీజెస్. సో ఏదైతే ఫుడ్ ని మనం స్మెల్ చేస్తున్నామో ఆ స్మెల్ సెన్సేషన్ తగ్గిపోతుంది ఎప్పుడైతే మనకు జలుబు అవుతుంది, జలుబు అయినప్పుడు. ఓకే, సో స్మెల్ పర్సెప్షన్ ఇస్ నాట్ వర్కింగ్, స్మెల్ పర్సెప్షన్ వర్క్ అవ్వట్లేదు. సో వీ కాంట్ ఐడెంటిఫై ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫుడ్ ప్రాపర్లీ. ఆ పర్టికులర్ ఫుడ్ ఫ్లేవర్ ఏంటి, ఎట్లాంటి ఫుడ్, అది పుల్లగా ఉందా, స్వీట్ గా ఉందా, అసలు ఏమి టేస్ట్ తెలియదు కదా ఫీవర్ అయినప్పుడు, ఇజంట్ ఇట్? ఎందుకంటే అప్పుడు సపోజ్ జలుబు అయింది, మనకు టేస్ట్ ఇది పనిచేయట్లే, నోస్ బ్లాక్ అయింది. సో స్మెల్ అండ్ టేస్ట్ బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ నోయింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫుడ్. లేకపోతే జలుబు అయినప్పుడు ఇది సాంఫ్ ఆర్ జీరా, జీరా ఆర్ సాంఫ్ రెండు ఒకలాగానే ఉంటుంది మనకు. ఓకే, టేస్ట్ వీ కెనాట్ ఐడెంటిఫై ద టేస్ట్ అన్నమాట. ఇది మనం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ తో కూడా, యాక్టివిటీతో కూడా చేసుకోవచ్చు. యూ డూ వన్ థింగ్, డోంట్ సీ ద ఫుడ్, క్లోజ్ యువర్ నోస్. ఇప్పుడు వీడియో పాజ్ చేయండి అండ్ ఈ యాక్టివిటీని పర్ఫామ్ చేయండి అండ్ దెన్ ఈట్. నోస్ క్లోజ్ చేయండి, ఐస్ కూడా క్లోజ్ చేయండి అండ్ దెన్ ఈట్ సంథింగ్. ఓకే, ట్రై టు డూ దిస్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్. ఇఫ్ యూ డూ దిస్, what happens, you know, can you feel the taste of the food? నా కామెంట్ బాక్స్ లో చెప్పండి. నెక్స్ట్ టంగ్ గురించి. అవర్ టంగ్, ఓకే, అవర్ టంగ్ హ్యాస్ గాట్ మెనీ టేస్ట్ బడ్స్. అంటే మన టంగ్ ని ఏంటంటే ఇట్ క్యాన్ ఐడెంటిఫై ద సవర్ టేస్ట్, పుల్లగా ఉందా లేదా, స్వీట్ టేస్ట్, తీయగా ఉందా లేదా, బిట్టర్, చేదుగా ఉందా లేదా, సాల్టీగా. అలాగే ఇంకొకటి ఉమామి టేస్ట్. ఉమామి టేస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు చైనీస్ ఫుడ్ లో అజినోమోటో యాడ్ చేస్తారు కదా, ఆర్ మీటీ టేస్ట్. ఇప్పుడు ఎనీ చైనీస్ ఫుడ్ ఇఫ్ యూ ఈట్, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, మీట్ లాగా మీటీ టేస్ట్. ఆర్ అజినోమోటో యాడ్ చేస్తారు కాబట్టి దాని ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, అదే ఉమామి టేస్ట్ అన్నమాట. సో అవర్ టంగ్ ఇట్ కెన్ ఐడెంటిఫై 5 types ఆఫ్ టేస్ట్స్. ఓకే, సో 5 type ఆఫ్ టేస్ట్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై అవర్ టంగ్. ఆల్ దీస్ 5 types అన్నమాట. Okay. So now what happens, we are eating the food, that food is mixing with the saliva. Okay, so saliva mixed with food, adi oka paste laga tayarautundi. Okay, so taste bud, what is there on the tongue, for example this is our tongue and on the tongue we will have many taste buds. Tongue meeda there are many taste buds. Okay, ee taste bud to aa food vachi itla press avutundi. Manam itla food tintunte ఆ ఫుడ్ పార్టికల్ సలైవాతో మిక్స్ అయింది, సలైవాతో మిక్స్ అయ్యాక టంగ్ మీద ఉన్న టేస్ట్ బడ్ ని ఇలా ప్రెస్ చేసేస్తుంది. మనం ఇట్లా తిన్నప్పుడు అది ప్రెస్ చేస్తుంది కదా టేస్ట్ బడ్ ని. సో దానివల్ల ఏమైతుంది, there will be a signal which is going to the brain. Okay, there is a signal which is going to the brain. So sensory nerves, actually ఏంటంటే taste buds will have sensory nerves. So that will send one signal to the brain. Then brain will able to identify whether it is sweet taste or sour taste or bitter taste. Okay, avanni taste ni identify chestundi. So food molecules, whatever food molecules are there, food molecules, one more is olfactory receptors will detect the smell. ఒకటేమో మన టేస్ట్ బడ్ లో, ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో నేనేం చెప్పాను, టేస్ట్ బడ్ which is present on the tongue. So this taste bud have sensory nerves, they can identify the taste. ఇంకొకటి ఏంటంటే మన నోస్ లో ఉన్న ఆల్ఫాక్టరీ రిసెప్టర్, అవర్ నోస్ విల్ హ్యావ్ ఆల్ఫాక్టరీ రిసెప్టర్. సో ఆ ఆల్ఫాక్టరీ రిసెప్టర్ కూడా విల్ బి సెండ్ టు ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ క్యాన్ ఐడెంటిఫై ద స్మెల్ ఆఫ్ ద ఫుడ్. అర్థం అవుతుందా? ఓకే, సో ఈ 2 ఇన్ఫర్మేషన్ ఏంటి, టేస్ట్ బడ్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి వెళ్ళడం, మళ్ళీ ఆల్ఫాక్టరీ రిసెప్టర్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్, అంటే నోజ్ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కి వెళ్ళడం, టేస్ట్ బడ్ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లోకి వెళ్ళడం.
సో ఈ టూ ఇన్ఫర్మేషన్ గెట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ అవర్ బ్రెయిన్. ఓకే, ఈ రెండు ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే మన బ్రెయిన్ కి వెళ్తుందో మన బ్రెయిన్ లో అది ఇంటిగ్రేట్ అయిపోతుంది అండ్ దెన్ ఇట్ విల్ టెల్ us హౌ ద ఫుడ్ ఈజ్. ఆ ఫుడ్ అప్పుడు ఎలా ఉంది అప్పుడు మనకు తెలుస్తుంది, రైట్? సో టంగ్ మీద ఏదైతే మనము ఇప్పుడు టేస్ట్ బర్డ్స్ మాట్లాడుతున్నాము కదా, ఆ టేస్ట్ బర్డ్ యాక్చువల్లీ ఏంటి చూడండి. సర్కంవాలెంట్ ప్యాపిలే, ఫాలియేట్ ప్యాపిలే, ఫిలిఫార్మ్ ప్యాపిలే అండ్ ఇంకొకటి ఫంగిఫార్మ్ ప్యాపిలే. ఇవన్నీ ప్యాపిలే గుర్తుపెట్టుకోవాలి. Papillae has the taste buds. So how many taste buds or papillae we have on our tongue? Adi first one circumvallate, foliate, filiform and fungiform. In nalugu. Okay na? Right. So to identify the food, we use both our nose, tongue and also eyes. Okay. So food, see, పెద్ద పెద్ద హోటల్స్ లో, రెస్టారెంట్స్ లో ఆర్ పెద్ద పెద్ద షెఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫుడ్ టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. మన ఇంట్లో కూడా మంచి ఫుడ్ మమ్మీ ఎలాగో ప్రిపేర్ చేస్తుంది, కానీ ఆ ఫుడ్ ని మంచిగా ప్లేట్ లో డెకరేట్ చేసి సర్వ్ చేయడం మంచి ప్లేట్ లో పెట్టడం, డైనింగ్ టేబుల్ క్లీన్ గా నీట్ చేసి దాని మీద పెట్టడం. ఎందుకంటే విజువల్ కూడా ఉండాలి. అంటే ఆ ఫుడ్ ని మనం చూస్తున్నాము కదా, సో ఐస్ కూడా ఫుడ్ ని జడ్జ్ చేయడం. ఓకే, ఈ ఫుడ్ బాగుందా లేదా. తర్వాత నోస్, ఆఫ్ కోర్స్ స్మెల్ లేకపోతే వీ కెనాట్ నో ద ఫుడ్, హౌ ద ఫుడ్ ఈస్. అండ్ అఫ్ కోర్స్ టంగ్ అయితే వెరీ ఇంపార్టెంట్. సో టంగ్ మీద ఉన్న పాపిలే, ఓకే, ఆర్ ద టేస్ట్ బడ్, దే కెన్ ఐడెంటిఫై ద టేస్ట్. ఓకే, సో స్వీట్ ఉందా, సార్ ఉందా, కారం ఉందా, ఉమామి టేస్ట్ ఉందో, చేదుగా ఉందా, అవన్నీ మనకు తెలుస్తుంది, రైట్? ప్యాలెట్. ఇప్పుడు మన మౌత్ లో ఉన్న ఇంకొక పార్ట్ ఏంటంటే, ఫస్ట్ మనం మౌత్ గురించి, మౌత్ లో ఉన్న జరిగేది అన్ని ఫుడ్ రిలేటెడ్ థింగ్ వీఆర్ డిస్కసింగ్. ప్యాలెట్ ఏంటంటే, రైట్ నౌ యూ టచ్ యువర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద మౌత్. టంగ్ హెల్ప్ తో అప్పర్ పార్ట్ ఆఫ్ ద మౌత్ ని ఇప్పుడే టచ్ చేయండి ఇలా. ఓకే, సో ఇలా మీరు టచ్ చేసినప్పుడు స్టార్టింగ్ పార్ట్ హార్డ్ గా ఉంటుంది. సేమ్ టంగ్ తో మీరు కొంచెం లోపల ఇలా ఇంటీరియర్ పార్ట్ ని టచ్ చేయండి, అది ఎంత సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది కదా. ఓకే, సో అది ప్యాలెట్, హార్డ్ ప్యాలెట్, సాఫ్ట్ ప్యాలెట్. స్టార్టింగ్ లో మనకు ఉండేది హార్డ్ ప్యాలెట్ అండ్ కొంచెం ఇంటీరియర్ లో మనకు ఉండేది సాఫ్ట్ ప్యాలెట్. ఓకే, అయితే ఆ హార్డ్ ప్యాలెట్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్ అది చేసేది ఏంటి, దే విల్ హ్యావ్ ద పాపిలే టేస్ట్ బర్డ్స్. ఓకే, దే విల్ ఆల్సో హ్యావ్ ద పాపిలే ఆర్ టేస్ట్ బర్డ్స్ అన్నమాట. సో ఇది మనం అంటే మన టంగ్ లో ఉన్న పాపిలే ఆర్ టేస్ట్ బర్డ్ అండ్ ప్యాలెట్ మధ్యలో లింక్ ఏంటి, ఇప్పుడు చూడండి. టేక్ సమ్ షుగర్. ఆ షుగర్ ని జస్ట్ టంగ్ మీద ఇలా పెట్టేసేయండి. ఓకే, బ్రింగ్ యువర్ టంగ్ అవుట్ అండ్ పుట్ సమ్ షుగర్ ఆన్ ఇట్. వన్స్ యూ పుట్టింగ్ సమ్ షుగర్ ఆన్ ఇట్, అప్పుడు ఏమైతుంది, అలానే వదిలేసండి, అలానే నిల్చోండి. ఏమైనా టేస్ట్ తెలుస్తుందా చెప్పండి, చేసి చెప్పండి. యూ పాజ్ ఇట్ అండ్ డూ ఇట్ రైట్ నౌ. ఓకే, సో when you are keeping some sugar on your tongue, okay, it takes more time to know that it is sweet taste. మనకు తెలుస్తుంది కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఎక్కువ టైం తర్వాత, కొద్దిసేపు తర్వాత మనకు తెలుస్తుంది దాట్ ఓకే, ఈ టంగ్ మీద ఏదైతే పెట్టామో అది స్వీట్ ఇన్ టేస్ట్. కానీ అదే షుగర్ ని మీరు టంగ్ మీద ఏదైతే షుగర్ పెట్టారో, ఇప్పుడు ఒక పని చేయండి. ఆ షుగర్ ని ఇట్లా పైన హార్డ్ ప్యాలెట్ ఉందా, ఆ హార్డ్ ప్యాలెట్ తో ఇలా ప్రెస్ చేసేయండి. చేస్తున్నారా? ఓకే, సో వెన్ యు ఆర్ ప్రెస్సింగ్ ద షుగర్, ఓకే, ఆన్ ద ప్యాలెట్, మన మౌత్ అప్పర్ సర్ఫేస్ లో ఏదైతే ప్యాలెట్ ఉంటుందో దాంతో ఇట్లా ప్రెస్ చేసినప్పుడు టేస్ట్ మనకు ఆ స్వీట్ టేస్ట్ అనేది వెంటనే తెలిసిపోతుంది. ఓకే, సో యాక్చువల్లీ ఏమవుతుంది, టేస్ట్ బడ్స్, ఓకే, ఇట్ ఈస్ ఇఫ్ వి ప్రెస్ ద టంగ్ వీ కెన్ ఐడెంటిఫై ద టేస్ట్ క్విక్లీ. ఎందుకు, రీజన్ ఏంటి, ఎందుకంటే ఎప్పుడైతే టేస్ట్ టంగ్ మీద టేస్ట్ బడ్ ఉంది, టంగ్ మీద టేస్ట్ బడ్ ఇస్ దేర్, బట్ ఆ ఫుడ్ ని మనం అలా వదిలేస్తే మనకు తెలియదు. బట్ వెన్ వీఆర్ ప్రెస్సింగ్ ఇట్, ఇట్ గెట్స్ ప్రెస్డ్ విత్ ద టేస్ట్ బడ్. ఓకే, సో టేస్ట్ బడ్ తో ప్రెస్ అయినప్పుడు క్విక్లీ ఆ సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది, బికాస్ టేస్ట్ బడ్ విల్ హ్యావ్ నర్వ్స్, ఓకే, సెన్సరీ నర్వ్స్. సో ఇట్ ఈస్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్ అండ్ బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అంటే వీ విల్ నో, అచ్చా ఇది స్వీట్ టేస్ట్ అని. ఓకేనా, రైట్? సో వీ కెన్ ఎంజాయ్ ఫుడ్ కంప్లీట్లీ by properly chewing, pressing against the palate. ఓకే, సో ఫుడ్ ని కంప్లీట్ గా ఎంజాయ్ చేయాలంటే, టేస్ట్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే
ప్రాపర్ చ్యూ చేసుకోవాలి. చ్యూ చేసిన తర్వాత ప్రెస్సింగ్ అగేన్స్ట్ ద ప్యాలెట్. యూ కెన్ అబ్జర్వ్ దిస్ వెన్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, అది టంగ్ ఎలాగో ఆ ప్యాలెట్ తో టచ్ అవుతూనే ఉంటది మనం తింటుంటే. ట్రై చేయండి, చూడండి ఈరోజు. ఓకే, సో వెన్ ఎవర్ ద టంగ్ ఇస్ ప్రెస్సింగ్ ద ప్యాలెట్, we are enjoying the food, knowing the taste properly. All right, understood. Next topic, mana mouth ni oka munching machine enduku antaru. Why our mouth is actually called one munching machine? Because the main part for munching ante enti, teeth is the main part for munching. Okay, imagine if you don't have any teeth, can you even eat food? Asal samasyane ledu, we cannot eat food if we don't have teeth. Okay, so teeth, it is helping in mastication. Our process ni actually emantaru, that is called mastication. Okay, so if we don't have teeth, no chewing. So what happens if we eat the food without chewing? అంటే ఫుడ్ ని అలా నోట్లో పెట్టడం అండ్ ఆ ఫుడ్ లోపలికి వెళ్ళడం, చూవింగ్ చేయకున్నా, అలా చేస్తే ఏమవుతుంది, ప్రాబ్లం ఏమవుతుంది? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, లెట్స్ పర్ఫార్మ్ అన్ ఎక్స్పెరిమెంట్ హియర్. సో వీ హ్యావ్ టు టేక్ 2 beakers. ఆ బీకర్ లో వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ విత్ వాటర్. ఒక బీకర్ లో ఏమో వాటర్ కాదు, వినెగర్. ఓకే, వీ హ్యావ్ టు టేక్ వినెగర్ హియర్. ఒక బీకర్ లో ఏమో చాక్ పీస్, కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ చాక్ పీస్ ని అలానే వదిలేసేయాలి. ఇంకొక దాంట్లో వినెగర్ అండ్ ఈ చాక్ పీస్ ని క్రష్ చేసేయాలి. అదే చాక్ పీస్ ని కొంచెం ఇట్లా మొత్తం క్రష్ చేసి పౌడర్ చేసి దాంట్లో ఇలా వదిలేసేయాలి. ఓకే, సో వాట్ యు డూ ఇస్ జస్ట్ లీవ్ బోత్ ద బీకర్స్ ఫర్ 5-10 minutes అలానే వదిలేసేయండి. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ సీ దాట్ దిస్ పౌడర్డ్ ఆర్ క్రష్డ్ చాక్ పీస్ వినెగర్ తో చాలా ఫాస్ట్ గా డిజాల్వ్ అయిపోతుంది. కానీ ఈ చాక్ పీస్ డిజాల్వ్ అవుతుంది, అవ్వదు అని కాదు, కానీ చాలా టైం పడుతుంది. అది అలానే ఉంటుంది అండ్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఇట్ టు డిజాల్వ్ విత్ ద వినెగర్. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అవర్ ఫుడ్. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు ఫుడ్ ని బాగా చ్యూ చేసి తినండి. సో వన్స్ వీఆర్ చ్యూయింగ్ ద ఫుడ్ ప్రాపర్లీ, అది ప్రాపర్ డైజెషన్ అవుతుంది మన స్టమక్ లో, స్మాల్ ఇంటెస్టైన్ లో. ప్రాపర్ డైజెషన్, ఫాస్ట్ గా ఒక స్మూత్ డైజెషన్ జరగాలంటే ఇక్కడ ఫుడ్ ని మనము మంచిగా చ్యూ చేసుకోవాలి, లేకపోతే డైజెషన్ కి చాలా టైం పడుతుంది. ఓకే, అర్థమైందా? సో క్రష్ చాక్ డిజాల్వ్ ఫాస్టర్ ఇన్ వినెగర్ కంపేర్డ్ టు ద చాక్ విచ్ ఇస్ నాట్ క్రష్డ్. దీని అర్థం ఏంటంటే ఫర్ ప్రాపర్ డైజెషన్ చ్యూవింగ్ ఈజ్ రిక్వైర్డ్. సేమ్ మన బాడీలో కూడా డైజెషన్ సరిగా జరగాలంటే ప్రాపర్లీ ఫస్ట్ మనము ఫుడ్ ని మంచిగా చ్యూ చేసి తినాలి. ఫుడ్ ని చ్యూ చేయకపోతే చాలా ప్రాబ్లమాటిక్. ఓకే, సో ఈ చ్యూవింగ్ ఆఫ్ ఫుడ్ ని ఒక టర్మ్ ఇచ్చారు. ఆ టర్మ్ ఏంటంటే మాస్టికేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మాస్టికేషన్? ప్రాసెస్ ఆఫ్ చ్యూవింగ్ ఆఫ్ ఫుడ్ బిఫోర్ స్వాలోయింగ్ ఇస్ కాల్డ్ మాస్టికేషన్. ఫుడ్ ని ఎప్పుడైతే మనము తింటున్నామో అది స్వాలో చేసేస్తాము కదా, ఎప్పుడైతే చేస్తున్నామో దానికన్నా ముందు వీఆర్ మేకింగ్ ఇట్ అ పేస్ట్ హియర్. అంటే టీత్ సలైవాతో మంచిగా సలైవాతో మిక్స్ చేసి అవర్ టీత్ ఇస్ క్రషింగ్ ద ఫుడ్. ఇప్పుడు మిక్సీ గ్రైండర్ లో ఎలా అయితే క్రష్ చేసేస్తారో అలానే మన టీత్ ఈస్ యాక్టింగ్ లైక్ గ్రైండర్ మషిన్ లాగా దాన్ని గ్రైండ్ చేసేస్తుంది అనమాట. సో దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ మాస్టికేషన్. మాస్టికేషన్ ఇస్ నథింగ్ బట్ చ్యూవింగ్. మనం ఫుడ్ ఏదైతే చ్యూ చేస్తున్నామో అదే మాస్టికేషన్. సో ఈ మాస్టికేషన్ ప్రాసెస్ లో అంటే ఈ చ్యూవింగ్ ప్రాసెస్ లో టీత్ రోల్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అవర్ టీత్ ఇన్ మాస్టికేషన్? To understand that, we should know what are the different types of teeth we have. Human beings lo there are 4 types of teeth. Our 4 types of teeth enti? Incisors, canine, premolar and molars. Okay, so diagram chuddam okasari. This is what is incisor. So how many incisors we have? 4 incisors on the top and 4 incisors lower jaw lo. Upper jaw and lower jaw. Incisor ante ivi. Okay, so starting lo we have this na 4 adi incisor. Tarvata canine ante here we have a sharp pointed teeth. So avi manaku 2 మాత్రమే. ఓకే, అప్పర్ జాలో 2, లోయర్ జాలో 2. ఇప్పుడు హారర్ మూవీస్ లో చూపిస్తారు కదా దయ్యంకి టీత్ ఎలా, డ్రాకులాకి టీత్ ఈ కెనైన్ ఇట్లా పొడుగా ఇట్లా బయటికి వచ్చి ఉంటుంది. సో ఆ కెనైన్ టీత్ అన్నమాట. ఓకే, సో కెనైన్. దెన్ ప్రీమోలార్, ఇది ఫ్రంట్ లో ఇన్సీజర్, దాని పక్కనే కెనైన్ ఇట్లా పాయింటెడ్ గా. కెనైన్ పక్కనే
just after canine we have something called premolars, and premolars తర్వాత ఇక్కడ లోపలికి ఉండేది molars. So how many molars we have? upper jaw లో 6 molar and lower jaw లో 6 molar. Premolars కూడా upper లో 4 and lower లో 4. So incisors, canine, premolars and molars, these are the 4 types of teeth present in human. Okay, and dental formula enta ante 2 1 2 3 by 2 1 2 3, that is the human dental formula. Right, after teeth next, okay, ikkada nenu marchipoyanu, incisor chesedi enti tearing lo, okay, biting lo, canines emo tearing lo, premolar and molar emo crushing lo. Okay, role of muscles and nerves in mastication, అదే mastication or chewing process ఏదైతే ఉంటుందో దాంట్లో మసల్ రోల్ ఏంటి అండ్ నర్వ్ రోల్ ఏంటి. ఓకే, సో వాట్ ఆర్ ది మసల్స్? ఫస్ట్ లెట్ us see what all are the muscles which is helping in chewing. మీరు చీవ్ చేసినప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఒక మసల్ ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది, రైట్? మనం మాట్లాడినప్పుడు కూడా. సో అది ఒక మసల్. ఓకే, ఫస్ట్ ఏమేమి మసల్స్ ఉన్నాయి చూద్దాం. సర్క్యులర్ మసల్స్ విచ్ ఇస్ అరౌండ్ ద మౌత్. సో అవర్ మౌత్ అరౌండ్ గా ఒక సర్క్యులర్ మసల్ ఉంటుంది. మసల్ ఆఫ్ ద టంగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే టంగ్ మసల్స్ అన్నమాట. దెన్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ మసల్ ఆఫ్ జా. సో మసల్స్ ఆఫ్ జా అంటే ఈ మసల్, ఇందాకే ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ మసల్ నా. సో హియర్ వీ హ్యావ్ ద జా మసల్. సో ఈ 3 మసల్స్, circular muscle, jaw muscles and tongue muscles, ఈ 3 muscles helps in mastication. Okay, the muscles which are helping in mastication ఏంటి అవి? first one circular muscle, muscle of the tongue, and then muscle of the jaw. All right, and which nerve is helping? ఇప్పుడు which nerve is helping? See, this is the jaw muscle. Here we have the jaw muscle which is helping in mastication. దాంతో పాటుగా ఒక నర్వ్ ఉంటుంది. ఆ నర్వ్ ఏంటంటే 5th cranial nerve. 5th cranial nerve. Actually, what are cranial nerves? The nerves which are arising from the brain, అవి cranial nerves. Nerves ఎప్పుడైతే మన స్పైనల్ కార్డ్ నుంచి అరైజ్ అవుతుందో అది స్పైనల్ nerves. ఓకే, సో మన బ్రెయిన్ లో ఉన్న 5th cranial nerve. సో 5th cranial nerve of our brain, it is actually controlling the movement of jaw muscle. ఈ jaw muscle ఎలా మూవ్ అవ్వాలి? సరిగా మూవ్ అవ్వాలంటే విచ్ క్రేనియల్ నర్వ్, దిస్ జా మసల్ సరిగా మూవ్ అవ్వాలంటే ఇక్కడ యూ కెన్ సీ దర్ ఈస్ వన్ నర్వ్, cranial nerve. Okay, so this cranial nerve, 5th cranial nerve, is helping in jaw movement of jaw muscle. Jaw muscle is helping in mastication or chewing. Okay, right. Now, so mastication lo teeth roll, then muscle roll. Third one enti saliva roll. So what is the role of saliva in mastication or chewing annamata? So saliva actually enti, ippudu pickle bottle, take a pickle bottle and open it. Just pickle bottle open cheyagane mouth watering starts. Mouth lo watering start avutundi. Okay, లేకపోతే మమ్మీ ఇంట్లో లైక్ కిచెన్ లో చికెన్ వంట చేసినప్పుడు ఆ స్మెల్ తో, మటన్ స్మెల్ తో we start watering, yummy food ఈ రోజు అని mouth starts watering. సో మౌత్ లో ఆ వాటర్ ఏదైతే వస్తుందో అది యాక్చువల్లీ సలైవా. సో సలైవా మనకు ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? we have 3 pairs of salivary gland. ఓకే, సో ఇక్కడ ఒక salivary gland ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడ ఒకటి. ఓకే, సో ఆ 3 pairs of salivary glands నుంచి ఆ saliva will be secreted into our mouth. అదే వాటర్ ఆర్ సలైవాలో ఉండేది ఒక వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్. ఆ ఎంజైమ్ పేరేంటి? salivary amylase. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ టయలిన్. salivary amylase చెప్పొచ్చు, లేకపోతే టయలిన్. ఓకే, సో salivary amylase ఆర్ టయలిన్ చేసేది ఏంటి? ఏదైతే మనము స్టార్చ్ తింటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ రైస్, పొటాటో, ఇట్లాంటి స్టార్చ్ మనం తిన్నప్పుడు this salivary amylase is converting starch into glucose కాదు, actually maltose. Here partial digestion, maltose, glucose small intestine లో form అవుతుంది. So maltose is formed. Okay, so salivary amylase or టయలిన్ which is there in our salivary amylase, in our saliva, that is actually helping in carbohydrate digestion. Okay, అంటే first step of digestion actually happens in our mouth itself. దీనికి సంబంధించిన మనకు ఒక
ఎక్స్పెరిమెంట్ ఉంది. అండ్ దిస్ ఎక్స్పెరిమెంట్, లెట్ మీ టెల్ యూ, దిస్ ఈస్ అ 5-star క్వశ్చన్. ఎవ్రీ ఇయర్ రిపీటెడ్ గా ఈ ఎక్స్పెరిమెంట్ అడుగుతున్నారు. దిస్ పర్టికులర్ చాప్టర్ నుంచి ఈ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ అది ఒకటి, ఇంకొకటి యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, లైక్ ఫర్దర్ గా అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి రెండు అయితే బాగా ఇంపార్టెంట్, సూపర్ ఇంపార్టెంట్, రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. ఓకే, సో దిస్ ఇస్ టెస్ట్ ట్యూబ్ 1 and this one is test tube 2. So test tube 1 lo we have to take water, right? Test tube 2 lo also we have to take water. And rendu test tubes lo we are adding some starch. Okay, ante godam pindi kavochu or rice pindi kavochu, any starch we have to add. Both the test tube we are adding some starch or flour actually. Okay, గోధుమ పిండి ఇట్లా ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. అయితే ఇది ఏమైతుంది, ఒక స్టార్చ్ సొల్యూషన్ లాగా తయారైతుంది, అంతే కదా. సో దిస్ ఈస్ బికమింగ్ అ స్టార్చ్ సొల్యూషన్. సో దిస్ ఇస్ టెస్ట్ ట్యూబ్ 1 and this one is test tube 2. Now what you do in this test tube, we have to add saliva, and in this test tube saliva should not be added. Okay, so saliva యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ ద అబ్జర్వేషన్? సో ఇవి మొత్తం కొద్దిసేపు ఇట్లా వదిలేసేయాలి. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ దిస్ టెస్ట్ ట్యూబ్ వీఆర్ యాడింగ్ అయోడిన్ సొల్యూషన్. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ లో కూడా మనము అయోడిన్ సొల్యూషన్ ని ఇలా డ్రాప్ చేస్తున్నాము. అయితే ఏమైతుంది, విచ్ టెస్ట్ ట్యూబ్ విల్ షో బ్లూ బ్లాక్ కలర్? అంటే అయోడిన్ బ్లూ బ్లాక్ కలర్ ఎప్పుడు షో చేస్తుంది, ఎప్పుడు అయితే స్టార్చ్ ఇస్ ప్రెసెంట్. ఇఫ్ స్టార్చ్ ఇస్ ప్రెసెంట్, అయోడిన్ విల్ షో బ్లూ బ్లాక్ కలర్. Just imagine if starch is absent, iodine will not show blue black color. Ante simple iodine test for starch presence. Okay, I think ippudu chudandi what happens, you know, here saliva has got salivary amylase enzyme. So this is one enzyme. This salivary amylase is breaking down the starch. Ikkada unna starch anta break down ayindi. ఓకే, అంటే బ్రేక్ డౌన్ అయి మాల్టోస్ ఫామ్ అయింది, ఏది స్టార్చ్. సో ఆల్ ద స్టార్చ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ దిస్ సొల్యూషన్, ఇట్ ఈస్ బ్రేకింగ్ డౌన్ అండ్ ఫార్మింగ్ మాల్టోస్. బ్రేక్ డౌన్ అయింది అంటే నో మోర్ స్టార్చ్ హియర్. టెస్ట్ ట్యూబ్ 1 లో ఉన్న స్టార్చ్ అన్ని అయిపోయింది అనమాట, అంటే బ్రేక్ డౌన్ అయిపోయింది. సో స్టార్చ్ ఇస్ నాట్ అవైలబుల్. బట్ హియర్ వి డిడ్ నాట్ యాడ్ సలైవా. సో స్టార్చ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇంటాక్ట్ గా ఉంది. సో స్టార్చ్ ఇస్ అవైలబుల్. నౌ మీరే చెప్పండి, which one will show blue black color? Obviously ikkada starch undi kabatti, okay, this test tube will show blue black color. But what about this test tube? Ikkada starch ledhu kada, so no color change, no blue black color. Okay, so with this experiment we can prove that saliva can break down starch. Okay, action of saliva on starch. This experiment basically entante, what is the action of saliva on starch? So starch is always broken down if saliva is added, because saliva has one enzyme, salivary amylase, or also called as ptyalin. It is breaking the starch into maltose. So no more starch kabatti no blue black color. But ikkada starch unte anduke blue black color will be seen, right? So this is what is the experiment. Very very important experiment, 6 mark experiment అడుగుతున్నారు. ఓకే, సో ప్లీజ్ ప్రాక్టీస్ దిస్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే మీరు రాస్తున్నారు, ఎలా రాయాలి ఎక్స్పెరిమెంట్ ని? ఫస్ట్ యూ షుడ్ రైట్ ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్, దెన్ యూ షుడ్ రైట్ అపారటస్ ఆర్ మెటీరియల్స్ రిక్వైర్డ్, దెన్ ప్రొసీజర్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నేను ఏదైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ప్రాసెస్, అది ప్రొసీజర్ కింద పాయింట్ వైజ్ రాసేయండి. హౌ మెనీ పాయింట్స్? మినిమం 8 to 10 పాయింట్స్. సి, ఇది ఒక ఎస్సే క్వశ్చన్ కాబట్టి మీరు మినిమం 1.5 పేజ్ రాయాలి. మీరు జస్ట్ హాఫ్ పేజ్ లో ఫినిష్ చేసేస్తే మార్క్స్ 6 మార్క్స్ అయితే అస్సలు ఇవ్వరు. ఓకే, దెన్ ప్రొసీజర్ ఎక్కడైతే పాయింట్స్ రాస్తున్నారు అక్కడే డయాగ్రామ్ ఖచ్చితంగా డ్రా చేసుకోవాలి. ఎవ్రీ ఎక్స్పెరిమెంట్ లో డయాగ్రామ్ తప్పకుండా డ్రా చేయండి. దెన్ ప్రొసీజర్ తర్వాత అబ్జర్వేషన్, అంటే ఆ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ లో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్, అండ్ దెన్ కన్క్లూషన్, ఏం కన్క్లూడ్ చేస్తున్నాము, అండ్ దెన్
precautions. Okay, after this we have to keep the heading precautions. Understood everybody? Simple. Ilane ide format lo experiment rayali. Okay, now a question which you have to answer me in the comment box. 2 questions I'll be asking. Adi entante the region in brain portion that controls hunger signal. Brain portion lo hunger signal ni control chese region medulla, diencephalon, cerebrum or midbrain. I have already discussed this, so let me know the answer in the comment box. One more question. Only after the dissolved food enters these, sense of food is carried to the brain. Okay, so dissolved food దేంట్లో ఎంటర్ అయితే ఆ సెన్స్ బ్రెయిన్ కి క్యారీ అవుతుంది. టేస్ట్ బడ్, టేస్ట్ రిసెప్టర్ ఆర్ ఫిలిఫార్మ్ పాపిలే ఆర్ లాక్టియన్. ఓకే, ఆన్సర్ దిస్ ఇన్ ద కమెంట్ బాక్స్, రైట్? Next topic, rumination. So what is rumination? See this buffalo, Mr. Buffalo. So buffalo or cow, if you have seen what they will do, ఎప్పుడు చూస్తే లీజర్ టైంలో, ఫ్రీ టైంలో ఆ బఫెలో మంచిగా కింద కూర్చొని ఆర్ కావ్ ఇట్ విల్ బి డూయింగ్ లైక్ దిస్, అంటే చ్యూ చేస్తూనే ఉంటుంది అది. ఓకే, అసలు ఏం చ్యూ చేస్తుంది? తినడం అయితే అయిపోయింది కదా, మళ్ళీ కూర్చొని అదే ఇట్లా రౌండ్ 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 ఎందుకు? ఇట్ ఈస్ మూవింగ్ ఇట్స్ మౌత్. ఓకే, actually what happens, you know, if you see here, 1 minute. Okay, one slide is missing. So here what happens, ruminants, and a cow or buffalo, they are ruminants, and this process is called rumination. What actually they do, you know, first it will eat the food, grazing చేసినప్పుడు, గ్రాస్ మీద అంతా గ్రేజింగ్ చేసినప్పుడు అది మంచిగా ఫుడ్ ని తినేస్తుంది. ఫుడ్ తిన్న తర్వాత అది యాక్చువల్లీ ద ఫుడ్ ఇస్ నాట్ గోయింగ్ టు స్టమక్. ఫుడ్ వెళ్ళేది ఎక్కడంటే స్టమక్ పక్కనే ఇంకొక పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్ లో ఫుడ్ స్టోర్ అవుతుంది. ఓకే, ఆ ఫుడ్ ఏదైతే అక్కడ స్టోర్ అయింది దాన్ని కడ్ అంటారు, కడ్. దెన్ అగైన్ అది మొత్తం ఇట్లా తినేస్తుంది, స్టోర్ చేసేస్తుంది. మళ్ళీ ఫ్రీ టైంలో ఖాళీ ఉన్నప్పుడు మంచిగా కూర్చొని వాట్ ఇట్ డస్, యు నో, ద క్యాటిల్. సో ఈ కడ్ విల్ కమ్ బ్యాక్ టు ద మౌత్. Again the cud is coming back to the mouth, and akkada cud chewing will happen. What is happening here? Cud chewing. ఈ cud chewing ద్వారా మళ్ళీ మంచిగా డైజెషన్ అంటే మాస్టికేషన్ జరిగి అగైన్ ఇట్ విల్ ఈట్. అర్థమైందా? వీ విల్ నాట్ డూ లైక్ దిస్. మనం ఒకటేసారి తినేస్తున్నాము, రైట్? కానీ దీంట్లో రివర్స్ పెరిస్టాల్సిస్ ఉంటుంది. అంటే ఒకసారి పెరిస్టాల్సిస్ మాధ్యంతో ఫుడ్ స్టమక్ పక్కనే ఉన్న పౌచ్ కి వెళ్తుంది, మళ్ళీ అక్కడ నుంచి మౌత్ కి రావడం, అంటే రివర్స్ పెరిస్టాల్సిస్ జరగడం. వన్స్ రివర్స్ పెరిస్టాల్సిస్ ఇస్ డన్, ఓకే, వన్స్ ఇట్ ఇస్ రివర్స్ పెరిస్టాల్సిస్ ఇస్ డన్, ఫుడ్ విల్ కమ్ బ్యాక్ టు ద మౌత్ అన్నమాట. ఓకే, కానీ మన దాంట్లో రివర్స్ పెరిస్టాల్సిస్ జరుగుతుందా ఎప్పుడైనా? అది కూడా చూద్దాం. వన్ సీ హియర్, ట్రావెల్ ఆఫ్ ఫుడ్ త్రూ ఈసోఫేగస్. యాక్చువల్లీ ఎందుకు ఈ రుమినేషన్ ఆర్ రుమినెంట్స్ మనకు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే, ఈసోఫేగస్, వాట్ ఈస్ ద యాక్చువల్ రోల్ ఆఫ్ ఈసోఫేగస్? ఈసోఫేగస్ ద్వారా మన మౌత్ లో ఉన్న ఫుడ్ ఇస్ కమింగ్ డౌన్ టు ద స్టమక్. ఓకే, అదే ఈసోఫేగస్ పని ఎలా వస్తుంది అంటే పెరిస్టాల్సిస్ ద్వారా. దిస్ ఇస్ వేవ్ లైక్ మూవ్మెంట్, rhythmic contraction and relaxation of the muscles of esophagus is called peristalsis. ఈ పెరిస్టాల్సిస్ ద్వారా మౌత్ నుంచి ఫుడ్ స్టమక్ వరకు వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఈసోఫేగస్ ఏంటి? ఒక మస్క్యులర్ పైప్. అది ఒక పైపే కానీ మస్క్యులర్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మసిల్స్ అండ్ ఇట్ ఈస్ ఇలాస్టిక్ ఇన్ నేచర్. అంతే కదా, ఇలాస్టిక్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏబుల్ టు ఫార్మ్ contraction and relaxation, such structure, isn't it? Right. So peristalsis definition enti? Rhythmic contraction and relaxation of the muscles of esophagus is called peristalsis, and peristalsis dwara mana mouth to stomach, food is moving from mouth to the stomach. Okay, and this peristaltic movement, deentlo kuda brain involvement is there. It is controlled by ANS, ఆటోనమస్ నర్వస్ సిస్టమ్. ఓకే, ఇన్వాల్యూంటరీ, ఇది కూడా ఇన్వాల్యూంటరీ. ఇన్వాల్యూంటరీ అంటే మన కంట్రోల్లో అస్సలు ఉండవు. ఇది వీ కెన్ నాట్ కంట్రోల్ పెరిస్టాల్సిస్. ఏమైనా స్విచ్ ఉందా? బటన్ ఆన్ చేస్తే పెరిస్టాల్సిస్ జరుగుతుంది, ఆఫ్ చేస్తే పెరిస్టాల్సిస్ ఆగిపోతుంది, కాదు కదా. ఓకే, సో నౌ యూ సీ పెరిస్టాల్సిస్, ఇది ఇంపార్టెంట్. వాల్ ఆఫ్ ఈసోఫేగస్ విల్ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ లేయర్స్ అన్నమాట.
సో ఫస్ట్ లేయర్ ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ద అవుటర్ లేయర్. ఈ గ్రీన్ కలర్ మీకు ఏదైతే కనిపిస్తుందో అది అవుటర్ లేయర్ మేడ్ అప్ ఆఫ్ లాంగిట్యూడినల్ మసిల్స్. ఓకే, సో ఈసోఫేగస్ అవుటర్ లేయర్ విల్ హ్యావ్ లాంగిట్యూడినల్ మసిల్స్. లాంగిట్యూడినల్ మసిల్ తర్వాత వెంటనే ఇన్నర్ లేయర్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇన్నర్ లేయర్, ఓకే, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సర్క్యులర్ మసిల్స్. లాంగిట్యూడినల్ మసిల్స్ అవుటర్ దాంట్లో, దాని తర్వాత ఇన్నర్ మెంబ్రేన్ విల్ హ్యావ్ సర్క్యులర్ మసిల్స్ అండ్ ఇన్నర్ మోస్ట్ విల్ హ్యావ్ మ్యూకస్. ఓకే, సో ఇన్నర్ మోస్ట్ దాంట్లో ఉండేది మ్యూకస్ అన్నమాట. సో ఈసోఫేగస్ చేసేది ఏంటి? ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ మస్క్యులర్ అండ్ ఇలాస్టిక్. అది ఒక మస్క్యులర్ పైప్, ఇలాస్టిక్ గా ఉండడం. పాసెస్ ఫుడ్ ఫ్రమ్ స్టమక్ బై వేవ్ లైక్ మూవ్మెంట్ కాల్డ్ పెరిస్టాల్సిస్. సో మౌత్ నుంచి స్టమక్ కి ఫుడ్ పాస్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వేవ్ లైక్ మూవ్మెంట్ కాల్డ్ పెరిస్టాల్సిస్ ఆర్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్. వాల్ secretes slimy substance called mucus. అంటే ఈసోఫేగస్ వాల్, ఓకే, దిస్ ఇస్ ఈసోఫేగస్, దిస్ ఇస్ స్టమక్, ఇక్కడేమో మనకు మౌత్. సో ఈసోఫేగస్ విల్ హ్యావ్ మ్యూకస్, స్లైమీ సబ్స్టెన్స్, సో దట్ స్మూత్ గా ఫుడ్, స్లిపరీగా స్మూత్ గా ఫుడ్ కెన్ పాస్ ఇన్ టు ద స్టమక్. ఓకే, of course it is a long tube but not as long as small intestine. Small intestine మరీ పొడుగు ఉంటుంది, long and coiled. It is it is not coiled. Upper end is pharynx and lower end is stomach. So esophagus, it is ending before stomach and start ekkada avutundi pharynx దగ్గర. So pharynx నుంచి, pharynx is nothing but food pipe, ఈసోఫేగస్. ఓకే, సో ఫారింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యేది ఈసోఫేగస్, ఎండ్ అక్కడ ఎక్కడ అవుతుంది? స్టమక్ కన్నా ముందు. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఈసోఫేగస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ యూ సీ సమ్ క్వశ్చన్ దే విల్ ఆస్క్, వాట్ కైండ్ ఆఫ్ ట్యూబ్ ఈస్ ఈసోఫేగస్? హౌ డస్ మ్యూకస్ హెల్ప్ ఇన్ ప్యాసేజ్ ఆఫ్ ఫుడ్? సి మ్యూకస్ లేకపోతే ఇప్పుడు మనము కొన్ని రఫ్ టెక్స్చర్ ఫుడ్ తింటాము, సో ఇట్ మే హార్మ్ ద వాల్ ఆఫ్ ఈసోఫేగస్. ఈసోఫేగస్ వాల్ మే గెట్ ఇంజ్యూర్డ్. సో అక్కడ మ్యూకస్ ఉంటే, ఆ వాల్ లో మ్యూకస్ ఉంటే ఆ ఫుడ్ ఏదైతే హార్డ్ టెక్స్చర్ ఉన్నా, సాఫ్ట్ టెక్స్చర్ ఉన్నా, అది ఈజీగా ఇట్లా పాస్ అయిపోతుంది. అందుకే మ్యూకస్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఈసోఫేగస్. దే విల్ ఆస్క్ యూ what will happen if mucus is absent in the esophagus? Esophagus లో ఒకవేళ మ్యూకస్ absent ఉంటే కనుక what will happen if based question. Okay, now next we have an activity. ఈ యాక్టివిటీ ఏంటంటే, you have to take a rubber tube. ఓకే, ఒక రబ్బర్ ట్యూబ్ ఇలా తీసుకోవాలి, ఒక పొటాటో ఆర్ క్రికెట్ బాల్, దాన్ని ఇట్లా ఆయిల్ తో దాని చుట్టూ ఇట్లా ఆయిల్ రాసేయాలి. ఆ ఆయిల్ దేనిలాగా పనిచేస్తుంది? మ్యూకస్ లాగా. ఓకే, ఏదైతే ఆయిల్ మనము పొటాటో చుట్టూ ఇట్లా పెడుతున్నాము కదా, అది సలైవా లాగా పనిచేస్తుంది, కూడా పనిచేస్తుంది. అండ్ ఓకే, మ్యూకస్ ఏంటంటే, see two things we have to prove in this experiment. We are taking a rubber tube, okay, cycle tube. Just imagine this is one cycle tube. E cycle tube is like esophagus, imagine, and potato is the food. Okay, and on potato chuttu we are applying some oil. Oil enti? Saliva. And here on the wall of the tube also we are applying some oil that is acting like the mucus. Okay, so this particular ball, cricket ball or potato, when it is inserted inside the tube, just imagine oil lekapothe anta smooth ga kindiki raadu kada aa potato. కానీ మనం మొత్తం ఆయిల్ ఇక్కడ రాసినాము, ఈ ఇన్నర్ వాల్ లో కూడా ఆయిల్ రాసినాము కాబట్టి ఈ పొటాటో చాలా స్మూత్ గా ఇట్లా కిందకి వచ్చేస్తుంది, అంతే కదా. సో నౌ యు అండర్స్టూడ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మ్యూకస్ ఇన్ ద ఈసోఫేగస్. yes everybody, all right. సో స్టమక్ నెక్స్ట్ ఏంటి? స్టమక్ ఒక మిక్సర్ లాగా, ఒక డైజెస్టర్ లాగా. ఇప్పుడు ఇంట్లో మనకు మిక్సీ ఉందా, ఆ మిక్సీ సేమ్ ఎట్లయితే చర్నింగ్ చేస్తుందో, మిక్సీలో ఏదైనా పెట్టండి ఫుల్ ఇట్లా గ్రైండింగ్ అయిపోతుంది కదా, సో సేమ్ మన స్టమక్ లో కూడా. సో స్టమక్ లో మనకు జరిగేది ఏంటి? ఇక్కడ చూడండి. ఫస్ట్ వాట్ హ్యాపెన్స్, బ్రెయిన్ విల్ సెండ్ సిగ్నల్ టు గ్యాస్ట్రిక్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. Okay, so when this is happening, whenever you start chewing the food, మీ నోట్లో ఫుడ్ పెట్టిన తర్వాత ఆ ఫుడ్ ని ఎప్పుడైతే మీరు చ్యూ చేస్తున్నారు, ఓకే, ఫుడ్ చ్యూ చేయడం స్టార్ట్ చేసినామా, వెంటనే ఏమైతుంది, నర్వ్స్ ఇన్ అవర్ చీక్స్, టంగ్ విల్ బి స్టిమ్యులేటెడ్.
మన చీక్ లో మన టంగ్ లో ఉన్న సెన్సరీ నర్వ్స్ దే గెట్ స్టిమ్యులేటెడ్, దే గెట్ యాక్టివేటెడ్. సో దానివల్ల ఏమైతుంది, సిగ్నల్ సెంట్ టు ద బ్రెయిన్ దగ్గరికి సిగ్నల్ వచ్చేస్తుంది. ఓకే, దెన్ బ్రెయిన్ ఈస్ సెండింగ్ సిగ్నల్ టు ద స్టమక్. అప్పుడు బ్రెయిన్ చేసేది ఏంటి, స్టమక్ కి సిగ్నల్ సెండ్ చేయడం. స్టమక్ గెట్ రెడీ, ఫుడ్ వస్తుంది, ఇప్పుడు పని చేసుకోవాలి, డైజెషన్ వర్క్ జరగాలి. సో స్టమక్ కి గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేయడానికి అది సిగ్నల్ పంపిస్తుంది. సో వెంటనే HCl is secreted and it is controlled by our brain or nervous system. ఓకే, సో మన స్టమక్ లో HCl సీక్రెట్ అవ్వడం, ఓకే, ఆ HCl పెప్సిన్ ని యాక్టివేట్ చేయడం, అవన్నీ ఎలా జరిగింది అంటే మన బ్రెయిన్ ఈస్ సెండింగ్ ద సిగ్నల్. ఇప్పుడు మీకు అర్థమవుతుందా, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్ అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ సరిగా పనిచేయాలంటే బ్రెయిన్ ఆర్ ద నర్వస్ సిస్టమ్ షుడ్ బి కోఆర్డినేటెడ్, షుడ్ బి ఇంటిగ్రేటెడ్, లింక్డ్ అప్. అంటే మన నర్వస్ సిస్టమ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి లింక్ ఉండాలి, లేకపోతే ఒకదాని డైజెస్టివ్ సిస్టమ్ కెనాట్ ఫంక్షన్, కెనాట్ వర్క్. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్, HCl ఇస్ సెక్రెటెడ్. ఓకే, స్టమక్ లో HCl సెక్రెట్ అయింది అంతా. సో HCl ఏం చేస్తుంది, పెప్సినోజెన్ ని యాక్టివేట్ చేయడం. పెప్సినోజెన్ విల్ బికమ్ పెప్సిన్. పెప్సినోజెన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద ఇన్యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ ది ఎంజైమ్ పెప్సిన్. సో పెప్సినోజెన్ ఇన్యాక్టివ్ ఫార్మ్ లో ఉంది, అది వెంటనే యాక్టివ్ అవుతుంది. దేని వల్ల యాక్టివ్ అవుతుంది, HCl వల్ల. ఓకే, దెన్ వాల్స్ ప్రొటెక్ట్. ఓకే, ఇక్కడ HCl ఉంది కాబట్టి, ఇది ఆల్రెడీ మనం న్యూట్రిషన్ చాప్టర్ లో నేర్చుకున్నాము. స్టమక్ లో HCl ఉంది కాబట్టి వాల్ ఆఫ్ ద స్టమక్ will have one mucus layer. So mucus is protecting the stomach from the action of HCl. Okay, so HCl in stomach can digest bones, dissolve bones kabatti walls of HCl will have what, a mucus, just for protection. ఓకే, సో ఇలానే అంటే ఫస్ట్ ఎప్పుడైతే మనము ఫుడ్ చ్యూ చేస్తున్నామో, చ్యూ చేయగానే బ్రెయిన్ కి ఆ సిగ్నల్ పోయింది అండ్ బ్రెయిన్ ఇస్ సెండింగ్ సిగ్నల్ టు ద స్టమక్. అరే స్టమక్ బాబు, కమాన్ వేక్ అప్, యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. సో వెంటనే స్టమక్ విల్ ప్రొడ్యూస్ HCl విల్ యాక్టివేట్ పెప్సినోజెన్. అవన్నీ వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇక్కడ చ్యూయింగ్ ప్రాసెస్ జరుగుతుంది కదా, సో నెక్స్ట్ దే ఆర్ రెడీ. సో వన్స్ ద ఫుడ్ ఇస్ గోయింగ్ డౌన్, డైజెషన్ స్టార్ట్స్. ఓకే, sometimes what happens, you know, this acid which is produced in our stomach, it will come near our mouth and అందుకే మనకు ఇక్కడ బర్నింగ్ సెన్షన్ వస్తుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తారు కదా, నాకు యాసిడిటీ ఉంది, ఇక్కడ మండుతుంది. అది ఎందుకు అంటే యాసిడ్ ఏదైతే స్టమక్ లో ప్రొడ్యూస్ అయిందో అది ఇట్లా పైకి లేస్తుంది. అప్పుడప్పుడు కొంతమంది విల్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యాసిడ్ రిఫ్లక్స్. What it is called as acid reflux. Okay, so acid reflux dwara HCl which is produced in the stomach, it should be there in the stomach only na, paiki raavadam enduku, kani adi paiki ostundi. Okay, so adi acid reflux annamata. Right, so next manam chuddam mana stomach lo actually food churning or food mixing basically ela jarugutundi. So stomach lo there are 3 steps: propulsion, గ్రైండింగ్ అండ్ రెట్రోపల్షన్. ప్రపల్షన్, గ్రైండింగ్, ఇంకా రెట్రోపల్షన్. సో ప్రపల్షన్ ఏంటి, గ్రైండింగ్ ఏంటి, రెట్రోపల్షన్ ఏంటి చూద్దాం. దీస్ ఆర్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవ్మెంట్. ఎట్లాంటి మూవ్మెంట్, పెరిస్టాల్సిస్ మూవ్మెంట్. మనం అనుకుంటాము పెరిస్టాల్సిస్ ఇస్ ఓన్లీ ఇన్ ఈసోఫేగస్. కాదు, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఇస్ ఇన్ ఈసోఫేగస్, ఇట్ ఈస్ దేర్ ఇన్ స్టమక్, intestine lo kuda peristaltic movement occurs. Okay, so peristaltic movement actually occurs in many parts of the digestive system, not only esophagus. Okay, so what are the 3 peristaltic movement? First peristaltic movement is propulsion. Propulsion jarigedi ekkada, it is happening in the upper part of the stomach, ante ikkada. Okay, once the food is coming down to the stomach, సో ఇక్కడ ఒక స్పింక్టర్ కూడా ఉంటుంది, ఇది స్పింక్టర్. ఓకే, సో దిస్ ఇస్ కార్డియాక్ స్పింక్టర్, ఇది ఏమో పైరోలిక్ స్పింక్టర్. స్టమక్ స్టార్టింగ్ లో కార్డియాక్ స్పింక్టర్, స్టమక్ ఎండింగ్ లో పైరోలిక్ స్పింక్టర్. స్పింక్టర్ చేసేది ఏంటంటే వన్స్ ఫుడ్ ఇస్ కమింగ్ ఇన్ సైడ్ ద స్టమక్, అగైన్ ఇట్ షుడ్ నాట్ గో బ్యాక్, అది స్టాప్ చేయడానికి స్పింక్టర్ క్లోజ్ అవుతుంది. ఇక్కడ కూడా స్టమక్ నుంచి ఫుడ్ ఎప్పుడైతే డియోడినం కి వచ్చేస్తుందో మళ్ళీ ఇట్ షుడ్ నాట్ గో బ్యాక్, అందుకే దిస్ sphincter is helping in preventing that. Okay, stopping that reverse flow. Okay, so push the food downwards
యాక్చువల్లీ ప్రొపల్షన్ ద్వారా ఇక్కడ ఏదైతే ప్రొపల్షన్ జరుగుతుందో, ఇట్లా ఫుడ్ మూవ్మెంట్ జరుగుతుందో, అంటే మసిల్స్ ఆఫ్ ద ఈసోఫేగస్ విల్ హ్యావ్ సమ్ మూవ్మెంట్. ఆ మూవ్మెంట్ ద్వారా ఫుడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఇట్ ఈస్ కమింగ్ టు ద లోయర్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. సో ప్రొపల్షన్, దిస్ ప్రొపల్షన్ బేసికలీ హెల్పింగ్ ఇన్ పుషింగ్ ద ఫుడ్ టు ద డౌన్ పార్ట్, డౌన్వర్డ్స్ పార్ట్ కి అది పుష్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, గ్రైండింగ్. సో గ్రైండింగ్ ఇట్ ఈస్ వెరీ వెరీ విగరస్. ఓకే, సో గ్రైండింగ్ ఏంటంటే ఇక్కడ ఈ పార్ట్ లోనే స్టమక్ లో ఒక మూవ్మెంట్ ఇట్లా 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 మూవ్మెంట్ జరుగుతుంది. ఓకే, విగరస్ మూవ్మెంట్ మసిల్స్, స్టమక్ మసిల్స్ లో జరుగుతుంది. సో అందుకే తిన్న తర్వాత వై వి ఫీల్ స్లీపీ, గ్లూకోజ్ అంతా మన స్టమక్ యూజ్ చేస్తుంది డైజెషన్ కోసం. సో బ్రెయిన్ కి గ్లూకోజ్ దొరకవు కాబట్టి ఇట్ ఫీల్ స్లీపీ. అండ్ అందుకే హెవీ మీల్ తిన్న తర్వాత వీ కెనాట్ స్టడీ. అందుకే ఎగ్జామ్ అప్పుడు హెవీ మీల్ తినకూడదు, కొంచెం కొంచెం తినండి, కానీ హెవీ తినేస్తే మళ్ళీ మంచిగా పడుకుంటారు, అయిపోయింది ఇంకా. ఓకే, సో స్టమక్ మసిల్స్ ఇట్లా గ్రైండింగ్ చేస్తుంది, రైట్? గ్రైండింగ్ చేసినప్పుడు పెప్సిన్ హార్మోన్ ఫుడ్ తో మిక్స్ అయ్యి ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేస్తుంది. అంటే ప్రోటీన్స్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ పెప్టోన్స్ అండ్ పెప్టైడ్స్. దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద stomach grinding process. Okay, so it is crushing the food into smaller pieces. ఫుడ్ ని ఇంకా స్మాలర్ పీసెస్ లో క్రష్ చేసేయడం. మనం ఇక్కడ ఆల్రెడీ క్రష్ చేసాము, కానీ స్టమక్ ఇంకొకసారి క్రష్ చేస్తుంది. అకర్స్ ఇన్ ద లోయర్ మిడిల్ పార్ట్. జరిగేది ఎక్కడ, లోయర్ మిడిల్ పార్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈ పార్ట్ లో, లోయర్ మిడిల్ పార్ట్ లో కొంచెం ఇక్కడ జరుగుతుంది గ్రైండింగ్. ఓకే, లిటిల్ అబవ్ ది పైరోలిక్ స్పింక్టర్. ఇక్కడ పైరోలిక్ స్పింక్టర్ ఉందా, ఆ పైరోలిక్ స్పింక్టర్ కి కొంచెం అబవ్ పొజిషన్ లో గ్రైండింగ్ జరుగుతుంది. గ్రైండింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఇన్ స్టమక్, రెట్రోపల్షన్. దీస్ మూవ్మెంట్ పుష్ ద డైజెస్టివ్ కైమ్ ఇంటూ ద డియోడినం. రెట్రోపల్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ కైమ్ ఫామ్ అయింది. వాట్ ఈస్ కైమ్? కైమ్ ఈస్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఇన్ ద స్టమక్. బోలస్ అంటే ఏంటి, పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అవర్ మౌత్ ఇస్ బోలస్. Chyme is the partially digested food which is produced in our stomach. Okay, so retropulsion, third peristaltic movement, retropulsion dwara ee food will be pushed down to the duodenum. Okay, next ee food it is pushed like this, ila push aitundi into the duodenum by retropulsion. Okay na, so two important things which you are supposed to learn, bolus inka chyme. Bolus form ayedi mouth lo, chyme form ayedi stomach lo. Bolus is alkaline in nature, chyme is acidic. Why chyme is acidic? Because of HCl. Stomach lo HCl untundi kabatti chyme acidic అయిపోతుంది. ఓకే, chyme ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్ ఆర్ డియోడినం కి. బోలస్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఎక్కడ, ఫ్రమ్ మౌత్ టు ద ఫ్రమ్ ఈసోఫేగస్ టు ద స్టమక్. Actually from mouth to the stomach pass అయ్యేది bolus. Okay, got it? And this is the sequence of food passage. Already nutrition chapter లో మీరు అందరు నేర్చుకున్నారు, కానీ ఇక్కడ bolus and chyme మధ్యలో డిఫరెన్స్ రిపీటెడ్ క్వశ్చన్, 4 మార్క్ క్వశ్చన్. ఇది బాగానే అడుగుతారు, మంచిగా ఇది ప్రిపేర్ అవ్వండి. ఓకే, bolus and chyme మధ్యలో డిఫరెన్స్. Now there is a term which is called reverse peristalsis. రివర్స్ పెరిస్టాల్సిస్, ఇందాకే బొఫెలోలో రుమినేషన్ చెప్పాను చూడండి, ఆ రుమినేషన్ ఇస్ యాక్చువల్లీ అ టైప్ ఆఫ్ రివర్స్ పెరిస్టాల్సిస్. అంటే ఆల్రెడీ మన దాంట్లో ఫుడ్ మౌత్ నుంచి స్టమక్ కి వెళ్తుంది. సో ఒక డైరెక్షన్ లో అది వెళ్ళిపోయింది, మళ్ళీ ఫుడ్ ఏమన్నా పైకి వస్తుందా, రాదు. ఏదో ఎక్స్ట్రీమ్ కండిషన్ లో వామిటింగ్ అప్పుడు ఫుడ్ ఇస్ కమింగ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో రివర్స్ పెరిస్టాల్సిస్ అంటే పెరిస్టాల్సిస్ ఒకవేళ రివర్స్ డైరెక్షన్ లో జరిగితే దాన్ని రివర్స్ పెరిస్టాల్సిస్ అంటారు. నార్మల్ పెరిస్టాల్సిస్ ఫుడ్ ని మౌత్ టు స్టమక్ పుష్ చేస్తుంది, కానీ రివర్స్ దాంట్లో ఏమవుతుంది, వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద రివర్స్ పెరిస్టాల్సిస్, కౌ అండ్ బఫెలో దే అంటే క్యాటిల్స్, ఓకే, దే విల్ హ్యావ్ కర్డ్ చూవింగ్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కర్డ్ చూవింగ్ అంటే ఏంటి. సో కర్డ్ చూవింగ్ జరుగుతుంది కాబట్టి క్యాటిల్స్ లో ఖచ్చితంగా ఫుడ్ స్టమక్ దగ్గర ఉన్న పౌచ్ నుంచి మళ్ళీ మౌత్ కి రిటర్న్ రావాలి. రివర్స్ పెరిస్టాల్సిస్ ఇక్కడ తప్పకుండా జరుగుతుంది, దాన్ని రుమినేషన్ అంటారు. అండ్ అట్లాంటి యానిమల్స్ ని రూమినాంట్స్ అంటారు. రుమినేషన్, రూమినాంట్స్.
కానీ హ్యూమన్స్ లో జరిగేది ఏంటి? వామిటింగ్. వామిటింగ్ కూడా రివర్స్ పెరిస్టాల్సిస్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇది నార్మల్ కామన్ ప్రాసెస్ కాదు వామిటింగ్. ఇది రూమినెంట్స్ లో ఏంటంటే ఫస్ట్ ఇట్ విల్ ఈట్ ద ఫుడ్, దెన్ ఫుడ్ ని స్టోర్ చేస్తుంది. స్టమక్ దగ్గర ఒక పౌచ్ ఉంటుంది, ఆ స్టమక్ దగ్గర ఉన్న పౌచ్ లో ఫుడ్ ని ఫస్ట్ తిని స్టోర్ చేస్తుంది ఈ క్యాటిల్స్. తర్వాత ఫ్రీ టైంలో కూర్చొని మళ్ళీ రివర్స్ పెరిస్టాల్సిస్ ద్వారా అది రిటర్న్ వస్తుంది. ఆ కడ్ ఏంటి? స్టమక్ పక్కనే ఉన్న పౌచ్ లో ఏదైతే ఫుడ్ టెంపరరీ స్టోర్ అవుతుందో అది కడ్. దట్ కడ్ ఇస్ కమింగ్ బ్యాక్ టు ద మౌత్ అండ్ కడ్ చూవింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద మౌత్. ఓకే, అదే రూమినేషన్ అండ్ సచ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ రూమినెంట్స్. రూమినేషన్ ఆర్ కడ్ చూవింగ్ అన్నమాట. కానీ మన దాంట్లో ఏమవుతుంది? వామిటింగ్ ఈస్ వన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫార్ రివర్స్ పెరిస్టాల్సిస్. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్? సపోజ్ మీరు బయటికి వెళ్ళారు, పానీపూరి తిన్నారు, కానీ బ్యాడ్ లక్ ఆ రోజు కంటామినేటెడ్ వాటర్ ఉంది ఆ పానీపూరిలో పానీ ఏదైతే ఉందో అది కంటామినేటెడ్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఫుడ్ పాయిజనింగ్, లేకపోతే ఎక్కువగా తినేస్తే, లేకపోతే ఇంప్రాపర్ డైజెషన్, అంటే తినేసారు కానీ హెవీగా డైజెషన్ అవ్వట్లే, ఇట్లాంటి కేసెస్ లో వామిటింగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ అ ప్రొటెక్టివ్ మెకానిజం ఫర్ అవర్ బాడీ. వామిటింగ్, ఫుడ్ పాయిజనింగ్ అయింది, ఆ ఫుడ్ పాయిజనింగ్ వల్ల మన బాడీ క్యాన్ బి హార్మ్డ్. సో మన బాడీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో వెంటనే చేసేది ఏంటంటే ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. ఆ ప్రొటెక్టివ్ మెకానిజం ఏంటి? రివర్స్ పెరిస్టాల్సిస్ ద్వారా ఆ ఫుడ్ ని ఎక్స్పెల్ అవుట్ చేయడం, ఫుడ్ ని బయటికి పంపించడం. రైట్, ఓకే. సో టైం టేకెన్ ఫర్ డైజెషన్, మీ టెక్స్ట్ బుక్ లో ఒక టేబుల్ ఇచ్చారు. 50% డైజెషన్ మన స్టమక్ లో జరుగుతుంది 2 to 3 అవర్స్ లో, అండ్ స్మాల్ ఇంటెస్టైన్ లో 2.5 అవర్స్ లో అది ఖాళీ అవుతుంది. 100% ఏమో 4 to 5 అవర్స్ లో, స్టమక్ 4 to 5 అవర్స్ లో 100% ఖాళీ అయిపోతుంది. అండ్ ఇంటెస్టైన్ 30 to 40 అవర్స్ లో ఖాళీ అవుతుంది. అందుకే 24 అవర్స్ అనుకోండి. ఓకే, సో స్టమక్ తొందరగా ఖాళీ అవుతుంది కాబట్టి ఒక 4 గంటకి మనకు, అంటే తిన్న తర్వాత 4 అవర్స్ తర్వాత 5 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మమ్మీ ఏదో ఒకటి పెట్టవా, ఏదో ఒకటి ఫుడ్ ఇవ్వవా అని అడుగుతారు. ఓకే, కానీ స్మాల్ ఇంటెస్టైన్ లో ఇట్ ఈస్ టేకింగ్ అ లాంగర్ టైం డైజెషన్ అక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో. ఓకే, మన స్టమక్ కెపాసిటీ ఎంత? యాక్చువల్లీ మన ఈసోఫేగస్ లాగా స్టమక్ కూడా మస్క్యులర్ ఇంకా ఇలాస్టిక్. ఈసోఫేగస్ కూడా మస్క్యులర్ ఇంకా ఇలాస్టిక్, అలాగే స్టమక్ కూడా మస్క్యులర్ ఇంకా ఇలాస్టిక్. ఓకే, సో ఇలాస్టిక్ స్టమక్ కాబట్టి ఇది మన స్టమక్, రైట్? సో మనం ఎక్కువ ఫుడ్ తింటే ఆ స్టమక్ ఇంకా ఇట్లా పెద్దగా అయిపోతుంది. సో వీ కెన్ గో ఆన్ ఇన్సర్టింగ్ ఫుడ్ అన్నమాట. ఓకే, so produces HCl and it is protected. Stomach is protected by mucus. Okay, now comes the most important activity or experiment in this chapter. ఈ chapter లో ఉన్న experiments, 2 experiments super important. ఒకటేమో యాసిడ్ లీఫ్, ఇది యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ పేరేంటి? యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద యాసిడ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ ఆర్ హౌ కెన్ యూ షో దాట్ మ్యూకస్ ఇస్ ప్రొటెక్టింగ్ ద స్టమక్, అది కూడా అడుగుతారు. అండ్ ఇంకొకటి చెప్పాను కదా స్టార్టింగ్ లో, యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్. 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని దాంట్లో మనము సలైవా యాడ్ చేస్తున్నాము ఒక దాంట్లో. సో ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాట్ వీఆర్ డూయింగ్ హియర్, వీఆర్ టేకింగ్ 2 leaves హియర్. ఓకే, సో దిస్ ఇస్ 1 leaf, right Nana, and this is another leaf. Okay, okay, so oka leaf మీద, okay, oka leaf మీద directly we are not applying anything and HCl is dropped on this leaf. ఈ లీఫ్ మీద మనం చేసేది ఏంటి? we are applying 1 layer of Vaseline. ఒక Vaseline లేయర్ దాని మీద పెడుతున్నాము. అయితే ఏమైతుంది ఇక్కడ, we are applying petroleum jelly or Vaseline and then we are pouring HCl. ఇక్కడేమో డైరెక్ట్ HCl వితౌట్ ఎనీ Vaseline అప్లికేషన్. అప్పుడు ఏమైతుంది చెప్పండి? సో డైరెక్ట్లీ లీఫ్ మీద మనము యాసిడ్ పోర్ చేస్తే ఆ లీఫ్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? మనము ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా, సపోజ్ దిస్ ఇస్ ద లీఫ్, ఈ లీఫ్ మీద ఒక పెట్రోలియం జెల్లీ ఆర్ Vaseline లేయర్ పెట్టాము కాబట్టి యాసిడ్ డ్రాప్ చేసినప్పుడు నథింగ్ హ్యాపెన్స్ టు దిస్ లీఫ్, ఇట్ విల్ నాట్ బి డామేజ్డ్. సో దీని ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు దట్ మన స్టమక్ లో HCl ఉంది, కానీ స్టమక్ వాల్ ఇట్ హ్యాస్ మ్యూకస్ కాబట్టి. సో దిస్ ఇస్ స్టమక్ హ్యాస్ HCl, వెరీ స్ట్రాంగ్ యాసిడ్, బట్
స్టమక్ వాల్ హ్యాస్ మ్యూకస్ కాబట్టి, ఓకే, సో స్టమక్ వాల్ లో ఉండేది మ్యూకస్, ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రొటెక్టింగ్ ద స్టమక్, అది స్టమక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో త్రూ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ ప్రూవ్ దట్ అవర్ స్టమక్, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై మ్యూకస్, though acid is there in our stomach walls are not damaged. Okay, okay. Small intestine lo ela jarugutundi digestion? There is something called villi. Okay, so villi ante enti? For example, this is small intestine. Small intestine inner layer of small intestine is folded like this. Okay, so itlanti finger like projections will be there on the inner wall of the small intestine. Inner wall lo there will be finger like projection which is helping in increasing the surface area for absorption. So what this is doing, what this inner membrane like villi it is doing, increasing the inner surface area for absorption of nutrients. అంటే స్మాల్ ఇంటెస్టైన్ లో న్యూట్రియంట్స్ ఫామ్ అవుతుంది, గ్లూకోజ్, అమినో యాసిడ్, అవన్నీ స్మాల్ ఇంటెస్టైన్ విల్ లైక్ హెల్ప్ ఇన్ అబ్జార్ప్షన్ అంటే ఏంటి, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ఏదైతే గ్లూకోజ్ ఫామ్ అయిందో దట్ షుడ్ గో ఇన్ టు ద బ్లడ్, అంతే కదా, సో దట్ ద బ్లడ్ విల్ క్యారీ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, సో విల్లై స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ డయాగ్రామ్ ఒకసారి చూడండి, అడుగుతారు ఇది ఎగ్జామ్ లో. సో ఇట్ హ్యాస్ దిస్ అవుటర్ లేయర్, ఓకే, అండ్ ఇక్కడ మధ్యలో మీకు ఒక బ్లూ కలర్ లేయర్ కనిపిస్తుందా, దిస్ బ్లూ కలర్ లేయర్ ఈజ్ లాక్టియల్. సో లాక్టియల్ చేసేది ఏంటి, ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ ఫ్యాట్ అబ్జార్ప్షన్. తర్వాత దాని చుట్టూ ఇక్కడ క్యాపిలరీ విల్ బి దేర్. సో దిస్ క్యాపిలరీ ఈజ్ హెల్పింగ్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియంట్స్. క్యాపిలరీలో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ ఇస్ టేకింగ్ ద న్యూట్రియంట్స్. ఓకే, సో ఇది కొంచెం మీరు నేర్చుకోవాలి డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్. మెయిన్ పార్ట్ ఇక్కడ ఏంటంటే లాక్టియల్. ఓకే, సో దిస్ లాక్టియల్ ఈజ్ హెల్పింగ్ ఇన్ ఫ్యాట్ అబ్జార్ప్షన్, దాని చుట్టూ ఉండేది క్యాపిలరీ అండ్ ఒక అవుటర్ లేయర్ మీరు ఇలా డ్రా చేసేయండి, సరేనా. సో స్మాల్ ఇంటెస్టైన్ లో యాసిడిక్ కైమ్, సో ఎక్కడి నుంచి వచ్చింది యాసిడిక్ కైమ్, యాసిడిక్ కైమ్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద స్టమక్. సో ఆ యాసిడిక్ ఫుడ్ షుడ్ బి న్యూట్రలైజ్డ్, ఆల్కలైన్ గా, సారీ, ఇట్ షుడ్ బి టర్న్ ఇంటూ ఆల్కలైన్. So how it is turned into alkaline? With the help of bile juice. See, if you are perfect in nutrition chapter, ఈ చాప్టర్ అర్థం చేసుకోవడానికి మీకు ఎక్కువ టైం పడవు. ఓకే, ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. సో మనము బైల్ జ్యూస్ ఫంక్షన్ లో నేర్చుకున్నాము కదా, బైల్ జ్యూస్ హ్యాస్ గాట్ టూ ఫంక్షన్స్. వాట్ ఆర్ ద టూ ఫంక్షన్స్? వన్ ఈజ్ ఎమల్సిఫికేషన్, వన్ ఈజ్ కన్వర్టింగ్ యాసిడిక్ ఫుడ్ ఇంటూ ఆల్కలైన్ ఫుడ్. ఇవి రెండు ఫంక్షన్స్ ఆఫ్ బైల్. ఓకే, సో acidic food first alkaline lo మారిపోవాలి, bile is doing that, and then succus entericus. Succus entericus ante the enzymes, digestive juice of the small intestine, and pancreatic juice. Pancreatic juice ekkadi nunchi vastundi, pancreas nunchi, and small intestine lo unna juice emo succus entericus, digestive juice. So avanni mix aitadi ippudu food lo. Okay, and there is something called CCK, secretin cholecystokinin, digestive hormones. Okay, everything will be there in the small intestine. So final digestion small intestine lo alane jarugutundi. Okay, so ikkada oka question adugutaru, what causes stomach to churn or mix the food? Okay, so it is parasympathetic nervous system. Parasympathetic nervous system edaithe untundo, that is helping the stomach to churn the food anamata. Okay, parasympathetic nervous system. Now, so all the things we have discussed, last lo finally very important thing entante, our digestive system is very unique. It is also called the second brain. Okay, enduku second brain ippudu explain chestanu. Digestive system every day, you just imagine, prati roju meeru rakrakala food tintaru, hot food, cold food, rough food, smooth food, liquid food, so many types of texture, temperature, different food manam tintunnam. So just imagine, it is so unique kapatti. Okay, digestive system is unique and complex kapatti, it is able to create so many responses. Ante you are giving many different types of stimulus kada. Stimulus ante enti? Mosquito biting stimulus, danni manam kodutunnamu response. So stomach ki kuda different stimulus pedutunnamu manamu. Hot food, spicy food,
కారం ఫుడ్, స్వీట్ ఫుడ్, రఫ్ టెక్స్చర్ ఫుడ్, స్మూత్ ఫుడ్, డిఫరెంట్ ఫుడ్ మీరు స్టమక్ లో డంప్ చేసినప్పుడు ఆ స్టమక్ దానికి రెస్పాన్స్ ఇవ్వాలి కదా. మీరు డిఫరెంట్ స్టిములస్ పెట్టినప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ గోయింగ్ టు గివ్ రెస్పాన్స్. ఓకే, సో బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఫుడ్, సో డిఫరెంట్ రెస్పాన్స్ అది కూడా వామో. సో స్టమక్ పరిస్థితి చూడండి, అంటే డైలీ మనం ఒకలాగా ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటే ఏం కాదు, స్టమక్ కి అలవాటు అవుతుంది, ఆ ఒక్క టైప్ ఆఫ్ రెస్పాన్స్ ఇట్ విల్ గివ్. But what is happening here is we are giving different type of food into the stomach. Okay, so anduke our digestive system, it is producing different responses to these stimulus. Different stimulus ki different responses. దాని కోసం స్టమక్ లో ఒక న్యూరల్ నెట్వర్క్ అనేది ఉంటుంది. మన స్టమక్ లో ఒక న్యూరల్ నెట్వర్క్ ఫామ్ అవుతుంది. న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి? అవర్ స్టమక్ విల్ హ్యావ్ మెనీ న్యూరాన్స్. అంటే మన స్టమక్, మన డైజెస్టివ్ సిస్టమ్ మీద దేర్ విల్ బి షీట్స్ ఆఫ్ న్యూరాన్స్, సో మెనీ న్యూరాన్ షీట్స్ విల్ బి దేర్. సో బ్రెయిన్ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ద లివర్, ఓకే, సర్క్యులేటరీ సిస్టమ్, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్, కంట్రోల్ ఆల్ బాడీ ఫంక్షన్స్. అవర్ బ్రెయిన్ అంటే కోఆర్డినేషన్ కదా, ఈ చాప్టర్ పేరేంటి? లైఫ్ ప్రాసెస్, కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో different like digestive system, respiratory system, transportation system, everything is controlled by our brain. Okay, so you can just imagine our brain is related to so many activities. One single person brain is controlling all these activities, right? So there is a network of neurons embedded into the walls of digestive system. Anduke ఆ పర్పస్ కోసం మన డైజెస్టివ్ సిస్టమ్ మీద there is a network of neurons, so many neurons. Okay, so many sheets of neurons will be there on our digestive system. అంటే స్టార్టింగ్ ఈసోఫెగస్ నుంచి యానస్, రెక్టమ్, యానస్ వరకు మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ మీద షీట్స్ ఆఫ్ న్యూరాన్స్, దేర్ విల్ బి మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. న్యూరాన్స్ ఉండేది ఎక్కడ? నర్వస్ సిస్టమ్ లో, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ లో. కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా దేర్ ఆర్ మెనీ న్యూరాన్స్. ఓకే, సో సైంటిస్ట్ ఒక రీసెర్చ్ కూడా చేశారు దట్ మెనీ బ్యాక్టీరియా కమ్యూనికేట్ విత్ అవర్ సెకండ్ బ్రెయిన్, దట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ ని సెకండ్ బ్రెయిన్ నిక్ నేమ్ ఎందుకు పెట్టారు సైంటిస్ట్ వాళ్ళు? న్యూరాన్స్ ఎక్కువగా ఉండేది మనకు బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ మీద, కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ మీద కూడా దేర్ ఆర్ సో మెనీ న్యూరాన్స్. అందుకే గట్ ఫీలింగ్ అంటాము. గట్ అంటే ఏంటి? మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే గట్ ఫీలింగ్ అంటే సెన్స్ ఆర్గన్స్ పని చేయడం, ఇట్లా అంటారు కదా. ఏదో ఒక తప్పు జరగాలంటే వద్దురా ఇది నా గట్ ఫీలింగ్, లెట్స్ నాట్ డూ దిస్. ఓకే, సో గట్ ఫీలింగ్ అనేది ఎలా మనకు క్రియేట్ అవుతుంది? బికాస్ ఆఫ్ దిస్ న్యూరాన్స్. అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో హ్యావ్ న్యూరాన్స్. అందుకే డైజెస్టివ్ సిస్టమ్ ని ఏమన్నారు? సెకండ్ బ్రెయిన్. ఓకే, అండ్ మన ఇంటెస్టైన్ లో ఉన్న బ్యాక్టీరియా, ఓకే, ఇట్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ అవర్ సెకండ్ బ్రెయిన్. ఓకే, అంటే డైజెస్టివ్ సిస్టమ్. సో దిస్ సెకండ్ బ్రెయిన్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద మెంటల్ స్టేటస్. సో సెకండ్ బ్రెయిన్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్. అంటే మొత్తానికి దానికి ఒక సెపరేట్ పేరు పెట్టేశారు. ఆ సెపరేట్ పేరు ఏంటంటే ఎంటెరిక్ నర్వస్ సిస్టమ్. అవర్ digestive system is called the second brain, also called as the enteric nervous system. Okay, and enteric nervous system, it is made up of millions of like sheets of neurons. These neurons are embedded in our entire digestive system. Ante esophagus nunchi anus varaku we will have mana digestive system lo there will be sheets of neurons. So all these neurons are embedded in our digestive system, on our digestive system. Ante 100 million neurons are spread across this 9-meter length alimentary canal. Digestive tract anta 9 meter kada approximately. So దీని మీద 100 million neurons, you can just imagine. So మన digestive system, it has so many neurons కాబట్టి it is called second brain. And ఎందుకు అవన్నీ న్యూరాన్స్ అంటే బికాస్ కంటిన్యూస్ గా స్టిములస్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఫుడ్, రకరకాల ఫుడ్ మనం తింటున్నాము కాబట్టి ఇట్ హ్యాస్ టు, స్టమక్ హ్యాస్ టు గివ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్స్. అది హెల్ప్ చేయడానికి ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ న్యూరాన్స్. ఓకే, డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ సరౌండెడ్ విత్ న్యూరాన్స్. సో సెకండ్ బ్రెయిన్ గురించి మీకు ఒకవేళ అడిగితే
ఫస్ట్ మీరు డిస్క్రైబ్ చేయండి. ఇవన్నీ నోట్స్ కింద PDF లో అవైలబుల్ గా ఉంటుంది. ప్లీజ్ డౌన్లోడ్ దిస్ సో దట్ మీకు అన్ని నోట్స్ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టు కోఆర్డినేట్ ఇన్ ఆల్ దీస్ ట్రాక్స్ like breaking of food, absorption of nutrients, processing of chemicals, mechanical mixing of food, creating rhythmic contraction అంటే peristaltic movement, ఇవన్నీ ఫంక్షన్స్ చేయాలంటే రకరకాల దీస్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ చేయాలంటే అవర్ సెకండ్ బ్రెయిన్ ఈజ్ హెల్పింగ్, అంటే న్యూరాన్స్ ఆర్ హెల్పింగ్. ఓకే, సో నౌ you understood kada how the digestive system and coordination ante nervous system is related. ఒకసారి బాడీలో వేస్ట్ మెటీరియల్ అండ్ కోఆర్డినేషన్ ఎలా అవుతుంది చూద్దాం. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ త్రూ ద యానస్ యాజ్ ఫీకల్ మ్యాటర్ బయటికి వెళ్తుంది. కిడ్నీలో జరిగేది ఏంటి, అన్ని మెటబాలిక్ వేస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూరిన్ అది బయటికి ఎలిమినేట్ అవుతుంది. ఓకే, సో వాటర్ ఫ్రమ్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఇస్ అబ్జార్బ్డ్ బై లార్జ్ ఇంటెస్టైన్. అంటే ఇక్కడ ఫుడ్ మనం ఏదైతే తింటున్నామో లార్జ్ ఇంటెస్టైన్ లో వాటర్ రీఅబ్జార్ప్షన్, లార్జ్ ఇంటెస్టైన్ లో వాటర్ రీఅబ్జార్ప్షన్ విల్ హ్యాపెన్. ఓకే, అండ్ మిగతా మెటబాలిక్ వేస్ట్ కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయి యూరిన్ ఫామ్ లో బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, ఓన్లీ డైజెషన్ అండ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ నాట్ ఇనఫ్ కదా టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. నా ఇంకొక క్వశ్చన్ అంటే ఓన్లీ డైజెషన్ అండ్ రిలీజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ బ్లడ్ లో అయితే సరిపోతుందా, మన బాడీ ఫంక్షన్ చేస్తుందా? కాదు. సో డైజెషన్ ద్వారా గ్లూకోజ్, అమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్, గ్లిసరాల్ అంటే ఇవి ఎండ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఫామ్ అవుతుంది, దిస్ షుడ్ బి యాక్టెడ్ బై ఆక్సిజన్. గ్లూకోజ్ ఫామ్ అయింది, బ్రెయిన్ హెల్ప్ చేస్తుంది గ్లూకోజ్ ఫార్మేషన్ లో, అవంతా మనకు అర్థమైంది. కానీ లాస్ట్ లో గ్లూకోజ్ ఏదైతే బ్లడ్ లో కలెక్ట్ అయింది అబ్జార్ప్షన్ ప్రాసెస్ ద్వారా, అంటే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ కి ఏదైతే వచ్చిందో న్యూట్రియంట్స్ ఆర్ గ్లూకోజ్, అది ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఇట్ షుడ్ బి యాక్టెడ్ అపాన్ బై ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, సో ఓన్లీ ఫుడ్ తింటే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా? నో. ఓన్లీ ఆక్సిజన్ బ్రీదింగ్ చేస్తే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందా? నో. బోత్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ బోత్ ఆర్ రిక్వైర్డ్. అందుకే ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. సి, న్యూట్రియంట్స్ బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవ్వడం, ఆక్సిజన్ కూడా బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవ్వడం. ఓకే, దెన్ వేస్ట్ మెటీరియల్స్ కూడా బ్లడ్ ద్వారానే వేస్ట్ మెటీరియల్ కిడ్నీకి రీచ్ అవ్వడం. సో 4 ఎసెన్షియల్ లైఫ్ ప్రాసెసెస్ ఫర్ సర్వైవల్ ఆఫ్ ఆర్గానిజం ఏంటంటే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్. ఈ 4 లైఫ్ ప్రాసెసెస్ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ అండ్ దే ఆర్ ఆల్సో ఇంటర్లింక్డ్ విత్ ద నర్వస్ సిస్టమ్. ఓకే, సో మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ అన్నమాట. అంటే న్యూట్రిషన్, ట్రాన్స్పోర్టేషన్, రెస్పిరేషన్ ఇందాకే మీరు చూసారు కదా, న్యూట్రిషన్ ద్వారా గ్లూకోజ్ ఫామ్ అవుతుందా? బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ దాట్. రెస్పిరేషన్ ద్వారా ఆక్సిజన్ బాడీకి వెళ్తుందా? బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ దాట్. లివర్ దగ్గర వేస్ట్ మెటీరియల్ కిడ్నీ దగ్గరికి వెళ్ళాలంటే బ్లడ్ విల్ ట్రాన్స్పోర్ట్ దాట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, సో ఇవన్నీ ఇంటర్లింకింగ్ ద్వారా ఎనర్జీ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. హెన్స్ వీఆర్ కాలింగ్ దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ప్రాసెసెస్ దే ఆర్ ఇంటర్డిపెండెంట్, అంటే దే ఆర్ కోఆర్డినేటెడ్. ఇప్పుడు అర్థమైందా? ఆల్ రైట్, అండ్ నర్వస్ సిస్టమ్ ఇస్ ప్లేయింగ్ రోల్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఐల్ బి గివింగ్ యూ ఫ్యూ క్వశ్చన్స్ హియర్. చాప్టర్ ఇస్ డన్ యాక్చువల్లీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ruminant animal చెప్పండి. అండ్ దెన్ HCl secreted by stomach walls can digest what? Okay, simple question. Then saliva secreted by human per day. పర్ డే ఇది టెక్స్ట్ బుక్ లో ఉంది, వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది పార్ట్ బి లో మీకు రిపీట్ కూడా అవుతుంది. సో ఎవ్రీ డే సలైవా, ఎంత సలైవా సీక్రెట్ అవుతుంది అవన్నీ నాకు కమెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఆల్సో టేక్ దిస్ క్వశ్చన్, వై డూ యూ థింక్ స్టమక్ ఇస్ స్ట్రక్చర్డ్ లైక్ అ బ్యాగ్ రాదర్ దాన్ ఏ ట్యూబ్? స్టమక్ కూడా ఒక ట్యూబ్ లాగా ఉంటే అయిపోతుండే కదా, బ్యాగ్ లాగా ఎందుకు ఉంది? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. And we are done with this chapter. We will be meeting with another chapter. Next chapter Telangana వాళ్ళకి ఏంటంటే heredity. So heredity one shot కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. And all these one shot nutrition chapter నుంచి our environment, natural resources వరకు ఇవన్నీ ఒక ప్లేలిస్ట్ లో పెట్టడం జరిగింది. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఆల్ బయాలజీ వన్ షాట్స్ అన్ని చూడండి. ఒక ప్లేలిస్ట్ అది ఓపెన్ చేస్తే మీకు ప్రతి ఒక్క చాప్టర్ డీటెయిల్డ్ అండ్ చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో ఉంటుంది. అది వినండి, ఫాస్ట్ రివిజన్ కి చాలా పనికి వస్తుంది.
All right. So thank you everybody. Thank you for listening this class. We will be meeting in another video. All the best for your class 10 public exam. And కలుద్దాం ఇంకొక వీడియోలో. కానీ మీరందరూ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ కీప్ వర్కింగ్ కన్సిస్టెంట్లీ ఎవ్రీడే వర్క్ చేస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్ గైస్. సీ యూ. బాయ్. టేక్ కేర్.